నీటి తరంగాలు ఎలా ఉండాలి? స్టేబుల్గా ఉండాలి. అంతేనా? నీటి తరంగాలు స్టేబుల్గా ఉండాలి. మనకైతే ఆలోచన తరంగాలు స్టేబుల్గా ఉండాలి. రైట్? ఆలోచన తరంగాలు స్టేబుల్గా ఉండాలి. ఇది మనం డిస్కస్ చేద్దాం, గుర్తుపెట్టుకోండి. ఉం? ఇప్పుడు మనకి ఇట్లాంటి విషయాలు మన యొక్క లక్ష్య సిద్ధిని పెంచడానికి కారణమయ్యేటువంటి అనేక విషయాలని ప్రతిరోజు ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ మంచి మంచి విషయాలు చెప్తున్నారు కదా. ఆ, ఈ రోజు మనకి అట్లా చెప్పడానికి ఇంకా సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ లావణ్య మేడం రెడీగా ఉన్నారు. మీరు ఇంకా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నోట్ చేసుకుందాం అన్ని పాయింట్స్ని. అందరు రెడీగా ఉన్నారా? రియాక్షన్స్ ద్వారా మేడంని ఆహ్వానించుకుందాం. రైట్. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని చక్కగా కూర్చోండి. 5:15 వరకు అందరికి ఛాన్స్ ఏంటంటే 5 to 5:15. ఈవినింగ్ 5కో 7కో లేకపోతే 11కో స్టార్ట్ అయింది అనుకోండి, ఒక 10 minutes 15 minutesలో పెట్టుకోవాలి బండ గుర్తు. 11 నుంచి 10 minutesలో 15 minutesలో వచ్చేసేయాలి. ఫస్ట్ బెల్ సెకండ్ బెల్ రెండు ఉంటాయా సార్? స్కూల్లో ఫస్ట్ బెల్ ఉంటుంది, సెకండ్ బెల్ ఉంటుంది. ఫస్ట్ బెల్ అనమాట ఫస్ట్ది. సెకండ్ బెల్ 10 నిమిషాల్లో ఉంటుంది. రైట్. సరే, నేను డైరెక్ట్ సెల్లింగ్ ఎన్నో మార్పులు చెందుతూ వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్, ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏ వ్యవస్థ అయినా సరే, ఏ రంగమైనా సరే దాని పరిణామ దశలు అంటూ ఉంటాయి. ఒక మనిషికి పరిణామ దశలు, నేను చిన్నప్పుడు ఆ, ఎలా ఉన్నానో ఇప్పుడు అట్లా ఏం లేను, మారిపోతూ ఉంటుంది. అలాగే వ్యవస్థ కూడా, సంపాదించే మార్గం డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా చాలా విధానాలు మారిపోతూ ఉంటాయి. అప్పట్లో చేసిన వర్క్, కరోనా వచ్చిన తర్వాత చేసే వర్క్ చాలా మారిపోయింది. ఆ కాలానికి తగ్గట్టుగా మార్పు చెందుతూ అన్నిట్లో, టీచింగ్ లో కావచ్చు. ఆ, ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే వస్తున్నాయి. బిజినెస్ మారలేదా? స్టైల్ మారిందా లేదా? ఇది వరకు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుకోవాలంటే అది కొద్ది మందికే, పెద్ద పెద్ద ఆఫీసర్లకే కుదిరేది. కానీ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకొని బిజినెస్ ని డెవలప్ చేసుకునే అవకాశం వచ్చింది జూమ్ ద్వారా. థ్యాంక్స్ టు టెక్నాలజీ. భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు? టెక్నాలజీ రూపంలోనే ఉంటాడు. ఉమ్. మనందరికీ కూడా ఆ అవకాశం వచ్చింది. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా తమ జూమ్ లింక్ ని తీసుకొని అందరు కూర్చొని బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకుందాం అని మాట్లాడుకోవచ్చు. పైగా ఇదివరకు ఒక ఒక టాపిక్ ని రీసెర్చ్ చేయాలంటే గ్రంథాలయానికి వెళ్ళి అన్ని బుక్కులు ముందేసుకొని చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సెకండ్స్ లో మన చేతిలోనే ఉంది. అర్థమైందా? అక్షర విప్లవం మన చేతిలో ఉంది. ఆరోగ్య విప్లవం కూడా, ఆరోగ్యానికి ఏమేం కావాలి అనేది కూడా మనకి ఉమ్, చాలా క్వాలిటీ లైఫ్ ను పెంచుకునే అవకాశం కూడా మనకి టెక్నాలజీ ఇచ్చింది. తర్వాత మరి ఆర్థిక విప్లవం కూడా ఉంది. టెక్నాలజీ కూడా మన చేతిలో ఉంది. అట్లా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తూ టీంని ఎలా గైడ్ చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని తన్ని తాను ట్రాన్స్ఫార్మ్ అవుతూ వెళ్తున్నటువంటి వ్యక్తి మన సీనియర్ ఎగ్జిక్యూటివ్. హెచ్ఐటి, మనకి ముగ్గురు వస్తూ ఉంటారు మన బిజినెస్ కి. ఎవరు? హెచ్ఐటి. అవునా? అందులో టీ ఫర్ తమ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని వచ్చే దాంట్లో ఆ కేటగిరీలోకి వస్తుంది ఈ యొక్క మేడం గారు, లావణ్య మేడం. సో అటువంటి సీనియర్ మనకి ఏం చెప్తున్నారో నేను కూడా ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. మీరు కూడా రైట్, అందరం రియాక్షన్స్ ద్వారా ఇచ్చి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీ గ్రూప్ లో పెట్టేసుకొని నేను ఇంకా క్లాస్కి వచ్చేసాను అని సిగ్నల్ అనమాట అది. వీలైతే వీడియో ఆన్ చేసుకొని విందాము. పెరల్ ఎగ్జిక్యూటివ్ లావణ్య మేడం, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇన్వైటింగ్ మీ. చాలా గొప్ప విషయాలు సార్ చెప్పారు. 100% ట్రాన్స్ఫార్మ్ చేస్తుందండి ఇండస్ వివా అనేది. 100%. నాకు మైసెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెరల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. మరి నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట వివా అనేది. అలాంటి ఆపర్చునిటీ పరిచయం చేసినటువంటి భోగ సూర్యనారాయణ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ పరిచయం చేసినందుకు. అలాగే ఒక సీనియర్ ఉండాలి, మెంటర్ ఉండాలి. ఈ రెండుటి వల్ల మాత్రం వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉండాలి, వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఉండాలి, వండర్ఫుల్ ప్లాన్ ఉండాలి. ఇవన్నీ సాధ్యమైంది విత్ వివా తోటి, భోగ సార్ తోటి, నాకు హరి సార్ తోటి. ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం లేట్ చేయకుండా మన సెషన్లోకి వెళ్దాం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి ఇన్వైట్ చేసుకోండి. వండర్ఫుల్ విషయాలు ఒక ఒక వీడియో చూసిన తర్వాత అసలు ఏ మాత్రం ఒక్క వన్ వర్డ్ కూడా అసలు అవసరం లేని విషయం లేని ఒక వండర్ఫుల్ వీడియో అన్నమాట ఈరోజు. ఓకేనా? అలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మరి మీరందరు రెడీయా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడ రియాక్షన్స్ ఉంటాయి. మీ యొక్క రియాక్షన్స్ అట్లా మధ్య మధ్యలో ఇస్తూ ఉండండి. ఇస్తూ ఉంటే నేను చక్కని విషయాలు చెప్పడానికి మన ఒక బిజినెస్కి అనుసంధానం చేసి చెప్తూ ఉంటాను. ఈరోజు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఏంటి అంటే రైతు ఉండేవాడు. అతనికి జీవితంలో పెద్ద కళ ఒకటి ఉంది. అదే తన పొలంలోని ఎడారి భూమిని సారవంతమైన పచ్చని పొలంగా మార్చాలి అని. కానీ ఆ భూమి ఎండిపోయి నీళ్లు లేక గట్టిగా మారిపోయి ఉంది. గ్రామస్తులు అతన్ని చూసి ఇది అసాధ్యం, నీ ప్రయత్నం వృధా అని హేళన చేసేవారు. కానీ కాశీ మాత్రం తన మీద తాను ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అతను ఒక చిన్న గిన్నె తీసుకుని దూరంగా ఉన్న చెరువు నుండి నీళ్లు తెచ్చి ప్రతిరోజు ఆ భూమిపై చల్లడం మొదలుపెట్టాడు. రోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గిన్నె నీళ్లు, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మరో గిన్నె నీళ్లు. ఇది అయితే ఫస్ట్‌లో ఏంటి అంటే, మనం ఏంటి అంటే జీవితంలో మన కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, అయి ఉంటూ ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఇంకేంటి అంటే మనం వీటిని రెండే ఉంటాయండి. మన ముందు దారులు రెండే ఉంటాయి. ఒకటి అనుభవించడమా, దాన్ని మార్చడమా రెండే ఉంటాయన్నమాట. మార్చడానికి మాత్రం 100% వివా అనేది 100% పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్‌లో ఏంటి అంటే మనము రిజెక్షన్స్ ఎదురవుతూ ఉంటాయన్నమాట. రిజెక్షన్స్ ఎదురవుతూ ఉంటాయి. అంటే మన డైరెక్ట్‌గా ఒక ప్రాపర్ ప్రకారము మనం ప్లానింగ్ చేసుకోవడం వల్ల మాత్రమే అది అవుతాయన్నమాట. ప్రాసెస్ ప్రకారం వెళ్తే అది అవ్వదు. అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే చెప్పిన వాళ్ళందరూ నో అని చెప్పడం వల్ల ఏమవుతదంటే నేను చేయలేనేమో అని అనుకుంటూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన రిలేషన్స్ నీ వల్ల అవుతుందా అని చెప్పి ఇట్లా మనల్ని డీమోటివేట్ చేస్తూ ఉంటారనమాట. అయితే తన మనకు తెలుసు. ఆ ప్లాన్ ఏంటో మనకు తెలుసు. నేను ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రగుల్స్ నుంచి నేను ఖచ్చితంగా మార్చగలను. ఆ మార్చే శక్తి ఒక ఆపర్చునిటీ ఉందని మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతామో, స్టార్ట్ అవుతామో, తను స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే మనం మార్చేది ఏంటి అంటే ఎక్కడైతే సక్సెస్ అవ్వాలనుకుంటామో ఫస్ట్ వాతావరణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ వాతావరణంలో ఉండాలి. దానికి సంబంధించిన వర్క్స్ చేయాలనమాట. ఓకేనా? మరి తనేం చేశాడు? ఆ పొలం అనేది మొత్తం గూడా ఏటలు బారిపోయింది. బీటలు బారిపోయింది. బీటలు బారిపోయిన తర్వాత అక్కడ తను విత్తనాలేసి ఒక పచ్చని పంట పండించాలనుకుంటున్నాడనమాట. అంటే మనం గూడా మన ఇబ్బందుల్లో నుంచి మనం ఒక బ్యూటిఫుల్ లైఫ్ నిర్మాణం చేసుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి మనం గూడా మనమైతే సంకల్పం ఎప్పుడైతే తీసుకుంటామో స్టార్ట్ చేస్తాం. చిన్న చిన్న ప్రయత్నాలు, చిన్న చిన్న ప్రజెంటేషన్స్ అన్నమాట. ఇదంతా గూడా. విత్తనాలు వేయడం అంటే ఏంటి అంటే ప్రజెంటేషన్స్ అన్నమాట. ఓకే. అతనికి ఒక దినచర్యగా మారిపోయింది. అలా వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. తనేం చేశాడు? ఎవ్రీడే ప్రజెంటేషన్స్ ప్లాన్ చేసుకున్నాడనమాట. కానీ భూమిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. గ్రామస్తులు అతన్ని మూర్ఖుడు అని అనుకున్నారు. అయినా సరే కాశీ మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అతను స్థిరంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఎవ్రీడే ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఒక వారమైంది, 2 వారమైంది, 3 వారాలయింది, 4 వారాలయింది, 10 వారాలయింది, ఒక 12 వారాలయింది. అయినా అవ్వలేదు. బయట వాళ్ళందరూ గూడా నీ వల్ల అవుతుందా అని చెప్పారు. కానీ తనకు దృఢమైన సంకల్పం ఉంది. 100% నేను ఇందులో గెలుస్తానని చెప్పి. నేను ఖచ్చితంగా మారుస్తానని చెప్పి నా సిట్యుయేషన్స్‌ని. ఒక సంవత్సరం తరువాత ఒక ఉదయం ఆ ఎండిన భూమిలో ఒక చిన్న మొక్క పుట్టినట్లు కనిపించింది. అది చూసి సంతోషంతో కాశీ గుండెలు బరువెక్కాయి. రోజులు గడిచే కొద్దీ ఆ మొక్కలు పెరిగాయి. భూమి సారవంతంగా మారింది. 3 సంవత్సరాల తరువాత ఆ వీడియో స్ట్రక్ అయినట్టుంది. 1 మినిట్. అయితే తను చేస్తూ ఉన్నాడు. ఇలాంటియి వస్తూ ఉంటాయి. ఏమి ఇబ్బంది పడకండి.
అలా మనం చేస్తూ చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సాధిస్తామనమాట. అలా స్టార్టింగ్‌లో నాకు ఒక రాణి మేడం ద్వారా ఈ యొక్క కర్నూలు టీమ్ అనేది రావడం జరిగింది. వచ్చిన మార్పు తర్వాత కనిపించలేదు. గ్రామస్తులు అతన్ని మూర్ఖుడు అని అనుకున్నారు. అయినా సరే కాశీ మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అతను స్థిరంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. 1 సంవత్సరం తరువాత ఒక ఉదయం ఆ ఎండిన అక్కడ వర్క్ చేస్తూ ఉండగా ఒక రాణి మేడంతో ఒక కర్నూలు టీమ్ అనేది వచ్చింది. అక్కడ వర్క్ చేస్తూ ఉండగా ఒక షరీఫ్ సార్ అనే ఒక కస్టమర్ అక్కడ మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత తన ప్రొడక్ట్ వాళ్ళకి సేల్ చేస్తూనే ఒక లాగిన్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు తను ఇంట్రెస్ట్ ఏం చూయించలేదు. తర్వాత నుంచి తన ఒక కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అక్కడ రూబీ ఎగ్జిక్యూటివ్ చేసింది. అలాగే తన ఒక కన్సిస్టెన్సీ అనేది కమాల్ సార్‌ని గూడా ఒక రూబీని చేసేలా క్రియేట్ చేసిందనమాట. కమాల్ సార్ కూడా చాలా తక్కువ టైంలో ఎగ్జిక్యూటివ్ కంప్లీట్ చేయడం జరిగిందనమాట. తనకు కన్సిస్టెన్సీ వల్ల. అంటే కన్సిస్టెన్సీ ఏంటి అంటే ప్రోగ్రామ్‌లో, వర్క్‌లో రెండిట్లలో కన్సిస్టెన్సీ అనమాట. ఉండడం వల్ల తను అతి త్వరగానే ఒక ఒక 100 డేస్‌లోనే రూ. 1,00,000 సంపాదించడం జరిగింది. అలాగే 1 ½ ఇయర్‌లోనే ఎగ్జిక్యూటివ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. భూమిలో ఒక చిన్న మొక్క పుట్టినట్లు కనిపించింది. అది చూసి సంతోషంతో కాశీ గుండెలు బరువెక్కాయి. రోజులు గడిచే కొద్దీ ఆ మొక్కలు పెరిగాయి. భూమి సారవంతంగా మారింది. 3 సంవత్సరాల తరువాత ఆ ఎడారి భూమి పచ్చని పంటలతో నిండిన పొలంగా మారిపోయింది. అలా ఈరోజు ఆ ఒక పచ్చని పొలం యొక్క సక్సెస్ కోసం అంటే ఏంటి ఇక్కడ సక్సెస్ అంటే ఏంటి అంటే సస్టైనబుల్ ఇన్కమ్, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అనమాట. సార్ చెప్పారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే ఒక భయం లేని వాతావరణం అనమాట. మరి దాన్ని క్రియేట్ చేసుకోవడం కోసము తను ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. తను ప్రయత్నం అనేది ఆపలేదు. తను ప్రయత్నం అనేది స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే వర్క్ చేసుకున్నాడో 100% సాధించడం జరుగుతుందనమాట. ఏది ఒక్క రోజులో సాధ్యం అవ్వదు. అది ఫస్ట్ మనకేంటి అంటే ఆ ఒక సస్టైనబుల్ ఇన్కమ్ కోసము మనకు వేసిన ఒక ది బెస్ట్ ప్రాసెస్‌లో ఉన్న ఫస్ట్ స్టెప్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టెప్ అనమాట. స్టెప్ 1 అదెప్పుడైతే మనము ఎవ్రీడే ప్రజెంటేషన్ కోసం ఎప్పుడైతే ప్లాన్ చేస్తామో 1 వీక్ డైలీ ప్రజెంటేషన్ చేసి 1 వీక్ ఒక కస్టమర్ సాధ్యమైనా మినిమమ్ ఒక 6-7 వీక్స్‌లో ఖచ్చితంగా స్టెప్ 1 అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇదే స్టెప్ 1 స్టెప్ 2కి దారితీస్తుంది. ఇదే స్టెప్ 1 స్టెప్ 3కి దారితీస్తుంది. మీరనుకునే ఒక సక్సెస్‌కి 100% ఈరోజు మీరొక్కరే అవ్వచ్చు. ఈరోజు ఒక్క విత్తనమే అవ్వచ్చు. ఒక కస్టమరే అవ్వచ్చు. రేపు స్టెప్ 1 కంప్లీట్ అయ్యే వరకు 20 కస్టమర్సు, స్టెప్ 2 కంప్లీట్ అయ్యేసరికల్లా ఒక 8/20 కస్టమర్స్ అంటే 160 కస్టమర్సు. అలాగే స్టెప్ 3 అంటే ఆహ్, ఎంత అంటే 160 అనమాట. అంటే 480 అనమాట. 480 కస్టమర్స్ లెఫ్ట్ అండ్ రైట్‌లో మనం క్రియేషన్ చేసుకోవచ్చు. మనం అనుకున్న ఒక సస్టైనబుల్ ఇన్కమ్‌కు వెళ్ళడానికి 100% చాయిస్ ఉంది. అది చూసి అంతకాలం హేళన చేసిన అదే గ్రామస్తు ఈ యొక్క 2026 గనక మనము సార్ చెప్పిన ఒక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 1 ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయండి. ఇది గనక స్టార్ట్ చేయగలిగితే ఖచ్చితంగా 2026లోనే ప్రశంసలు తీసుకుంటారు. మీ ఇంటి నుంచి గాని, ఫ్యామిలీ నుంచి గాని, ఫ్రెండ్స్ నుంచి గాని. ఆశ్చర్యపోయి కాశీని పొగడటం మొదలుపెట్టారు. అప్పుడు ఫస్ట్ రిజెక్షన్ చేసిన వాళ్ళే తర్వాత వాళ్ళని అభినందిస్తారండి. కాశీ వారితో చెప్పిన మాట, నేను ఒక్క రోజులో ఈ భూమిని మార్చలేదు, కాని ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేస్తూ స్థిరంగా పనిచేశాను. ఆ స్థిరత్వం తను ప్రతిరోజు ఒక్కటే ప్రజెంటేషన్ ప్లాన్ చేస్తూ తను కన్సిస్టెన్సీని మెయింటైన్ చేశాడు. ఆ కన్సిస్టెన్సీ తనకి ఆ స్టెప్ 3ని తెచ్చిపెట్టింది. ఏ కన్సిస్టెన్సీ? స్టెప్ 1లో ఒక కస్టమర్ కోసం ప్రయత్నించే ప్రజెంటేషన్ కన్సిస్టెన్సీ అనమాట. మే నా విజయ రహస్యం అని అన్నాడు. దీన్నే चैट जीपीटी దీన్నే सीखना है కన్సిస్టెన్సీ आ అంటారు. जाओ सिखा दो కన్సిస్టెన్సీ అనేది ఏంటి అంటే మోర్ పవర్ఫుల్ అనమాట. మోర్ పవర్ఫుల్. దాన్ని సాధించలేదు ఏది లేదనమాట. సార్ అంటూ ఉంటాడు. ఏంటి అంటే మీరు చేస్తుంటే మీ యొక్క చూసినాక అంటే నేచరే పులకరించిపోవాలి అని చెప్పి అంటుంటాడు సార్. అది సాధ్యమవుతుంది 100%. దేనికి मैं అంటే इरिप्लेसेबल बना दूंगा కన్సిస్టెన్సీకి మాత్రమే సాధ్యమవుతుంది. కన్సిస్టెన్సీ అంటారు. అంటే క్రమం తప్పకుండా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం పనిని క్రమం తప్పకుండా ఎవ్రీడే క్రమం తప్పకుండా
ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్, సార్ మనకు ప్రాసెస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. వాట్సాప్ అండ్ జూమ్ అండ్ ఇంకా ఇవన్నీ కూడా మనకు ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఏం సిస్టమ్ అంటే ఎన్టీపీసీ సిస్టమ్ అనమాట. నేమ్ లిస్ట్, థ్యాంక్ యూ మీట్, సెలబ్రేషన్, ఇవన్నీ కూడా ప్రజెంటేషన్. ఇది ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అది ముందు పోస్టర్ పెట్టడము, తర్వాత టైం తీసుకోవడము, పోస్టర్ పెట్టడము, తర్వాత మ్యాచ్ చేసి పెట్టడము, ఇదంతా కూడా సింప్లిఫై, రేపు మనం బిజినెస్ బిల్డ్ అయిన తర్వాత కూడా సింప్లిఫైగా చూసుకోవడం కోసం ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరైతే ఖచ్చితంగా మనం బిల్డ్ చేసుకుంటామో 100% ఖచ్చితంగా సాధిస్తామండి మనం. ఇయ్యడం. జీవితంలో విజయం సాధించాలంటే టాలెంట్ అంటే క్రమం తప్పకుండా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం పనిని చెయ్యడం. జీవితంలో విజయం సాధించాలంటే టాలెంట్ కంటే, డబ్బు కంటే, అవకాశాల కంటే కూడా ముఖ్యమైనది ఒక్కటే, అదే మన లక్ష్యం కోసం కన్సిస్టెంట్ గా కృషి చేయడం. లక్ష్యం అంటే ఏంటిది? సస్టైనబుల్ ఇన్కమ్, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, భయం లేని వాతావరణం ఒక లక్ష్యం. మరి దానికోసం కన్సిస్టెన్సీగా కృషి చేయడం అన్నమాట. ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు మిత్రమా, కానీ ఒక్క అదే ప్రజెంటేషన్ అవగానే వీళ్ళు అయిపోతారు, వీళ్ళ వల్ల చాలా ఒక సర్కిల్ ఉంటుంది, వీళ్ళు వస్తే అయిపోతుంది, ఒక ఇద్దరు చాలని చెప్పారు కదా, ఒక రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు వస్తే సరిపోతుంది అని చెప్పి ఒకరు చెప్పగానే మనం ఆగిపోతుంటాం. ఒక్కరితోటి ఏది సాధ్యం అవ్వదు, ఒక్క రోజుతోటి ఏది సాధ్యం అవ్వదు, ఒక్క ప్రజెంటేషన్ తోటి ఏది సాధ్యం అవ్వదు. సార్ చెప్తున్నారు కదా ఏంటి అంటే స్టెప్ 1లోనే మీరు నేర్చేసుకుంటారమ్మా, అంతే. ఇంకా అది సాధించడంలోనే నేర్చేసుకుంటారు. అది స్టెప్ 1 చేయడం సాధ్యమైతే స్టెప్ 2లోకి కూడా వెళ్ళడానికి 100% ఛాయిస్ ఉంది. స్టెప్ 3లోకి కూడా ఈ ఇయర్లో 2026లో ఖచ్చితంగా వెళ్ళడానికి స్కోప్ ఉంది. ప్రతిరోజు కష్టపడుతూ ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. ఎన్నిసార్లు వెనక్కు వెళ్ళినా సముద్రం తన తీరాన్ని వదలదు. ఎంత కష్టమైనా చీమలు ఆగకుండా పనిచేస్తాయి. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? నిరంతరత్వమే జీవన శక్తి అని ఈ ప్రకృతి మనకు చెబుతోంది. మనలో కన్సిస్టెన్సీ మోర్ పవర్ అనమాట. కన్సిస్టెన్సీ చేయడంలో ఎన్నో నేర్చుకుంటాం. ఏంటి అంటే సారు నాకేంటంటే స్టార్టింగ్లో ఏం చెప్పారంటే, సార్ నేను ఇందులో సాధించాలనుకుంటున్నాను, అవ్వలేకపోతున్నాను, నాకు ఎవరు టీం లేదు సార్, నేను ఏం చేయాలని చెప్పి సార్ని అడగడం జరిగింది. సార్ ఏమని చెప్పారంటే కన్సిస్టెన్సీ మంత్రం అనమాట అది. మార్నింగ్ 5 AM కి 41 డేస్ రా అమ్మా అని చెప్పారు. అంత సింపుల్గా ఒకటే మాట, కానీ అది జయించాలంటే మాత్రం నాకు 3 టైమ్స్ అయిందండి. అది లేవడంలోనే నేర్చేసుకుంటాం అంతే. అట్లా ఎన్నో డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఒక రోజు స్టాప్ అయ్యింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయని చెప్పారు. అట్లా ఫస్ట్ టైమే నాకు సాధ్యం అవ్వలేదు, థర్డ్ టైం సాధ్యమైంది. అట్లా మాకు ఎన్నో నియమాలు స్టార్టింగ్లో మేము ఈరోజు తయారయ్యామంటే హరిసార్కే ఇంకా గ్రీటింగ్స్ అంతా కూడా. ఏంటి అంటే స్టార్టింగ్లో మాకు 7 to 7 అని పెట్టేవారు. అది ఒక 21 డేస్, ఫస్ట్ 11 డేస్, తర్వాత 21 డేస్, తర్వాత 41 డేస్ అట్లా ప్రాక్టీస్ చేయడం జరిగింది అనమాట. ఆ ఒక కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేశామో ఈరోజు మీకు చెప్పడానికి, లీడర్గా తయారవడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే అవే ఆ అలవాట్లు మాత్రమే మమ్మల్ని డిజైన్ చేసాయండి. కన్సిస్టెన్సీకి అంత పవర్ ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ అంటే డ్రీమ్ ఉంటుంది. బహుశా అది ఒక ఉద్యోగం సంపాదించాలని కావచ్చు, వ్యాపారంలో వృద్ధి చెందడం కావచ్చు, లేదా మనకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటూ ఉంటుందన్నమాట. డ్రీమ్ లేని ఒక జీవితం అనేది ఏంటి అంటే ఒక సముద్రంలో ఒక చెక్క వేస్తే ఎటు అలా వస్తే అక్కడ కొట్టుకుపోతుంది అనమాట. డ్రీమ్ లేని జీవితం అనేది అలా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒకటి, ఫ్యామిలీ అయినా సరే, ఎట్లా మనం ఒక సాధించాలని ఒక పెద్ద డ్రీమ్, జాబ్లో అయినా అత్యున్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి అట్లా ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. కుటుంబానికి ఒక మంచి జీవితం ఇవ్వాలని కూడా అయి ఉండొచ్చు. కుటుంబానికి ఒక ది బెస్ట్ లైఫ్ ఇవ్వాలని చెప్పి ఆ విధంగా కూడా డ్రీమ్ ఉండొచ్చు. నాకైతే అదే డ్రీమ్ ఉంది. ఏదైనా సరే అది సాకారం కావాలంటే దానికోసం ఒక్కరోజు కష్టపడితే సరిపోదు. ప్రతిరోజు ఒక డ్రీమ్ అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఒకటే రోజు కష్టపడితే అయితే ఏదైతే మనం సాధించలేము. దానికోసం ఎవ్రీడే లక్ష్య సాధన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కష్టపడాలి, నిరంతరం కష్టపడాలి. అదే కన్సిస్టెన్సీ. మరి ఈ కన్సిస్టెన్సీని సాధించడం ఎలా మిత్రమా?
ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో ఆపకుండా నిరంతరం దానికోసం ఎలా పనిచేయాలి అంటే దానికోసం ఇప్పుడు మనం ఒక అనిపిస్తుంది కదా, అవును నాకు కావాలని ఉంది, నా ఒక ఫ్యామిలీకి ఒక ది బెస్ట్ లైఫ్ ఇవ్వాలని అని చెప్పి, మరి అది ఎట్లా, నాకు ఎట్లా అది మార్చడం ఎట్లా చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి మనకు అనిపిస్తూ ఉంటుంది. దానికోసమే ప్రత్యక్ష ఉదాహరణలు ఏంటి అంటే మెంటర్ గారు పెట్టి ఒక సెషన్స్ అన్నమాట మనకి. 3 ప్రధానమైన సూత్రాలను తెలుసుకుందాం. అందులో నంబర్ 1 చిన్నగా ఒక 3 ప్రధాన సూత్రాలు తను చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చిన్నగా మొదలు పెట్టండి కానీ ఆగకండి. ఈరోజు స్టెప్ 1 అని ఒక లక్ష్యం మన లక్ష్యాన్ని సాధించడానికి ఫస్ట్ స్టెప్ 1 అనేది మనం ముందు పెట్టుకుందాం. దాన్ని చిన్నగా మొదలు పెడదాం. దానికోసం నేమ్ లిస్ట్ రాసుకొని, దానికోసం ఇన్విటేషన్ జాగ్రత్తలు తీసుకొని, దానికోసం ప్రాస్పెక్టింగ్ చేసి, దానికోసం ఒక ప్రజెంటేషన్కి సీనియర్ దగ్గర టైం తీసుకొని, దానికోసం ప్రజెంటేషన్ని ప్లాన్ చేద్దాం. చిన్నగా స్టార్ట్ చేద్దాం కానీ ఆగకండి. కన్సిస్టెన్సీ. మొదలు పెట్టండి కానీ ఆగకండి. సాధారణంగా చాలా మందికి విజయాన్ని త్వరగా దక్కించుకోవాలనే అందరికీ ఉంటుంది. ఈరోజు వచ్చి అందరు సక్సెస్ అవ్వాలి, కంపెనీలో వీక్లీ 2.5 lakh ఉంది కదా సాధించాలి అని చెప్పి సార్ నిన్న చెప్పారు. ఏంటి అంటే ఇక్కడ లీడర్షిప్ ఉంది, 2.5 lakh లీడర్షిప్ కూడా ఉంది 250 నుంచి కదా అని చెప్పడం జరిగింది. మరి ఎంబటే సాధించేసేయాలి, ఎంబటే సక్సెస్ అవ్వాలి అని చెప్పి అందరికీ కుతూహలం ఉంటుంది. ఆటం ఉంటుంది. అందుకే వారు ఏమైనా ఏంటి చిన్నగా మనం అనుకుందాం. ఏంటి అంటే చెప్పిన వాళ్ళందరూ కొనాలని చెప్పి ఉంటుంది, చెప్పిన వాళ్ళందరూ లాగిన్ అవ్వాలని ఉంటుంది. అవునా కాదు? అనుకోగానే విపరీతమైన ఉత్సాహంతో పని మొదలు పెడతారు. మొదటిసారే తమ శక్తికి మించి కష్టపడిపోతారు. కానీ దానివల్ల ఫస్ట్ అంత కుతూహలం ఉంటుంది కదండి, అత్యంత ఉత్సాహంతో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అంతే డీలా పడిపోతుంటారు అనమాట. అత్యుత్సాహం అనేది ఉండరాదు. వీరి ఉత్సాహం ఎంత గొప్పగా అయితే ప్రారంభమవుతుందో అంతే త్వరగా నీరుగారిపోతుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వలన అందుకనే సార్ మోర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎవ్రీ వీక్ ఒక ఐఏపీ, పర్సనల్ ఐఏపీ 500-1000 రూపాయలు ప్రతి వారం ఒక కస్టమర్ని చేరండి. వారానికి 1000 రూపాయలైనా సంపాదించుకోండి. అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అని చెప్పి చెప్తుంటారు. తర్వాత అన్ని సాధ్యమవుతుంది. అలాగే మొదటి ప్రయత్నంలోనే శక్తికి మించి శ్రమించడం వలన ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వారికి ఆ పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఏమవుతుందంటే ఇంకా నేమ్ లిస్ట్ అంతా రాయకుండానే అందరికి చెప్పేసి అయిపోగొడుతుంటారు. అత్యుత్సాహంతో వీళ్ళందరూ చేసేస్తారు, మా వాళ్ళే వీళ్ళందరూ వాళ్ళు కొంటారని చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎవరు తీసుకోపోయేసరికి ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకి ఉత్సాహం అనేది తగ్గడం జరుగుతుంది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఈ విధంగా జరిగే ఉంటాయి మీ అందరికి. మొదలుపెట్టిన కార్యాన్ని మొదట్లోనే ఆపేస్తారు. ఈ విధమైన ధోరణి స్టార్టింగ్ లోనే ఫస్ట్ 90 days లో ఆగిపోయే వాళ్ళందరూ ఇలానే ఉంటుందన్నమాట. తర్వాత 90 days తర్వాత ఎవరైతే కొనసాగుతారో వాళ్ళు ఈ ప్రయత్నం ఖచ్చితంగా సాధించాలని చెప్పి, ఇందులో సక్సెస్ అవ్వాలని చెప్పి బలంగా కోరుకున్న వాళ్ళనమాట. మనం మార్చుకోవాలి. వెంటనే అనుకున్నది జరిగిపోవాలి. ఇప్పుడు అవ్వట్లేదు అంటే ఏం చేయాలి? ఆస్క్ అప్లై. అందుకనే సార్ ఏంటి అంటే వీళ్ళందరూ ఎవరు ఆగిపోకుండా స్టెప్ 1 స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ ఏంటి అంటే జిఎస్ఎం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి అనే అత్యాశను మానుకొని మన పని మనం ఆపకుండా నిరంతరం చేసుకుంటూ పోతే కార్యం దానంతటా అదే నెరవేరుతుందని విశ్వసించాలి. ఏం చేయాలి? Are you a ఏం slow చేయాలి? reader who wants నిరంతరం ఏం చేయాలి అంటే P3 చేయాలన్నమాట. P3 ఏంటి అంటే ప్రెసెన్స్, అంటే ప్రోగ్రాంలో ప్రెసెన్స్ ఉండడము, మన ఒక నేమ్ లిస్ట్లో టైం ఇచ్చిన వాళ్ళని మనము పరిగెత్తాలని ప్రోగ్రామ్కి అనుకో ఇన్వైట్ చేసుకోవడం, ప్రమోషన్లో సక్సెస్ అవ్వడము, ప్రజెంటేషన్ క్రియేట్ చేయడము. ఈ 3 కన్సిస్టెన్సీ చేస్తే 100% మీరు అనుకున్న ప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి సాధ్యమవుతుంది. 1 కిలోమీటర్తో మొదలు పెట్టండి. కానీ ఎవరైనా సరే ఒక 10 కిలోమీటర్ నడవాలనుకోండి, ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ 1 కిలోమీటర్ నడుస్తుంటారు, సెకండ్ డే అట్లా కొంత పెంచుకుంటూ ఉంటారు. ఆ విధంగా 10K అనేది వాళ్ళు 10 కిలోమీటర్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు నడవగలరు. అలాగే ఎవ్రీడే ప్రజెంటేషన్ కన్సిస్టెన్సీగా క్రియేషన్ చేస్తే 100% స్టెప్ 1 ప్రాక్టీస్ చేస్తే అవుతుంది.
ప్రతిరోజు దాన్ని కొనసాగించండి. చిన్ని అడుగులే మనల్ని పెద్ద గమ్యం అనగా సుదూర తీరాన్ని చేరుస్తాయి. ఒక చెట్టు ఒక్క రోజులో పెరగదు కదా, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెం పెరుగుతూ ఆకాశాన్ని తాకుతుంది. మనం కూడా అంతే. ఒకేసారి శక్తికి మించి కష్టపడకుండా చిన్నగా పనిని మొదలుపెట్టి ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతే ఏదో ఒకనాటికి తప్పక మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఇక మనం స్టెప్ 1 ప్రాక్టీస్ చేస్తే మనకు స్టెప్ 1 ప్రాక్టీస్ చేసే వాళ్ళ టీంని రెడీ చేసుకోగలుగుతాం. స్టెప్ 2కి వచ్చేస్తాం. అట్లా స్టెప్ 3ని కూడా మనం కంప్లీట్ చేయగలుగుతాం. ఓకేనా అండి? నంబర్ 2, అడ్డంకులను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అడ్డంకులను సవాల్గా మార్చండి. రిజెక్షన్స్ అన్నమాట. అడ్డంకులు అంటే రిజెక్షన్స్. ఇవి 2 రకాలు ఉంటాయండి. ప్రొడక్ట్ అంటే మనం అనుకున్న వాళ్ళు తీసుకోకపోవడం, మనం అనుకున్న వాళ్ళు బిజినెస్లో రాకపోవడం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏముంటాయి అంటే అడ్డంకులు ఏంటి అంటే ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్స్, ఫోన్ కాల్లు, మాటలు అంటే అనవసరమైన మాటలు మాట్లాడేవాళ్ళు, అనవసరమైన రీల్స్ ఉంటుంటాయి. ఇంకా ఫోన్ కూడా డిస్టర్బ్ చేస్తుంటుంది. ఇవన్నీ కూడా అడ్డంకులే అండి. టైం వేస్ట్ చేసేదన్నీ కూడా అడ్డంకులే. మనల్ని డిస్టర్బ్ చేసేదంతా కూడా అడ్డంకులే. సవాళ్లుగా చూడండి. ఒక్కసారి అడ్డంకులను ఏం చేయమంటున్నారు? సవాలుగా చూడాలని చెప్తున్నారు. సవాలుగా దాని నుంచి మనం ఎలా అధిగమించాలి, మన లక్ష్యం వైపు ఎట్లా ఫోకస్ చేయాలి అనేది మనం చూడాలి. లక్ష్య సాధనలో అడుగుపెట్టిన తరువాత ఎన్నో అడ్డంకులు, సమస్యలు మన ముందు నిలుస్తాయి. 2 రోజులు జిమ్కి వెళ్ళగానే 3వ రోజు ఫస్ట్ రోజు, రెండో రోజు ప్రైమ్ చేస్తాం. పొద్దున్న 5 AM అటెండ్ అవుతాం, ఈవినింగ్ 5 అటెండ్ అవుతాం, 11 AM అటెండ్ అవుతాం. ఒక్కరోజు అటెండ్ అవుతాము, రెండో రోజు లేవలేకపోతాం అనమాట. అవునా కాదా? జ్వరం వచ్చి ఇక వెళ్ళడానికి వీలు కాకపోవచ్చు. ఈ నెల నుంచి డబ్బు పొదుపు చేద్దాం అని అనుకుంటూ ఉండగానే ఊహించని విధంగా కొత్త సమస్యలు మన ముందుకొచ్చి మరింత డబ్బు ధారాళంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. జంక్ ఫుడ్ తినకూడదు అని దృఢ నిశ్చయంతో ఉండగా సడన్ గా అప్పుడే మన ఫ్రెండ్ ఆ రోజు తన బర్త్డే అంటూ వచ్చి మనకు ఎంతో ఇష్టమైన కూల్ కేక్ ని మన ముందు పెట్టి అది తినమని మనల్ని బలవంత పెట్టవచ్చు. ఇలా ఎన్నో సమస్యలు, అడ్డంకులు, ఊహించని పరిస్థితులు మన ముందు నిలుస్తాయి. వీటన్నిటిని చూసి అయ్యో నేను మారడం ఈ ప్రకృతికి కూడా అట్లా 7 to 7 ఎన్నోసార్లు బ్రేకప్ పడింది నాకు. అట్లా 5 AMకి లేవడం ఎన్నోసార్లు బ్రేకప్ పడింది. ఇష్టం లేదా అనే భావన కూడా నేను మారడం ఇష్టం లేదు, నేను సక్సెస్ అవ్వడం ఇష్టం లేదు, నేచర్ కూడా భగవంతుడు ఇష్టం లేదు అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కలగవచ్చు. అయితే వీటిని చూసి మనం భయపడకుండా ఆ సమస్యలను మనం సవాళ్లుగా స్వీకరించాలి. మనం ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం కన్సిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు ఊహించని ప్రమాదం వలన ఆ పనికి మధ్యలో 2-3 రోజులు బ్రేక్ పడినా మనం మోటివేషన్ కోల్పోకుండా అసలు ఆ పనిని ఎందుకు మొదలు పెట్టామో గుర్తు తెచ్చుకొని మళ్ళీ లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫంక్షన్స్ చాలా నియర్, ఏదైనా తప్పని పరిస్థితుల్లో వెళ్ళి రావచ్చు, ఎవరైనా బంధువులే రావచ్చు, ఏదో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు మనకు రావచ్చు. కానీ అది అయిపోగానే వెంటనే మళ్ళీ లక్ష్యం వైపు మనం ఫోకస్ చేయాలన్నమాట. ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనం మర్చిపోకుంటే ఏమవుతుందంటే మన ఒక కన్సిస్టెన్సీ దెబ్బ తినదనమాట. యథావిధిగా మన పని మనం కంటిన్యూ చేయాలి. ఇటువంటి మైండ్ సెట్టే మనల్ని ఈ కన్సిస్టెన్సీ చేసే మైండ్ సెట్, లక్ష్యం ఎప్పుడు గుర్తు చేసుకునే మైండ్ సెట్, అటువైపు ఫోకస్ చేసే మైండ్ సెట్ మనం ఖచ్చితంగా సాధించేలా చేస్తుంది. సాధారణ మనుషుల నుంచి వేరు చేస్తుంది. మిత్రమా, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎన్నిసార్లు విఫలమైన ప్రయత్నం ఆపనివాడే విజేత కాగలడు. ఇక ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దాన్ని మాత్రం ఆపని వాళ్ళే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తామండి. తను ఒక గొప్ప మాట చెప్పాడు అబ్దుల్ కలాం గారు. ఏంటి అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఫెయిల్ అనమాట. అంటే విఫలం అవ్వడం అంటే ఏంటంటే ప్రయత్నం అనమాట. అది ఫెయిల్ అవ్వడం అంటే రిజెక్షన్ చేశారంటే ఒక ప్రయత్నం చేశారు. అందుకనే సార్ దానికోసం ఒక మాట, మంచి మాట చెప్పారు. ఏంటి అంటే వాళ్ళు తెలుసుకోవాలని, చేయాలని కాదు, తీసుకోవాలని కాదని ఒక మాట అనేది చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మీ లక్ష్యాన్ని మర్చిపోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా ఉంటే ఖచ్చితంగా సాధిస్తాం. నంబర్ 3, మన లక్ష్యాన్ని, మీ లక్ష్యాన్ని మర్చిపోకండి. మనం కన్సిస్టెన్సీని కోల్పోయేది మన లక్ష్యాన్ని మర్చిపోయినప్పుడే. నిరంతరం మన లక్ష్యం మన మెదడులో మెదులుతున్నప్పుడు దానికి సంబంధించిన దీనికోసము సార్ చాలా సార్లు మేము పర్సనల్ వర్క్లో ఉన్నప్పుడు
2-3 రోజులు ఒక ప్రోగ్రామ్కి రాపోయేసరికల్లా అసలు సీనియర్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ అని చెప్పొచ్చు. మన లక్ష్య సాధనలో గెలిపించే వాళ్ళు వీళ్ళనమాట. అసలు వెన్నంటూ ఉండి అలా ఫంక్షన్స్లోకి వెళ్తూ ఉంటాం, అందులో మునిగిపోతూ ఉంటాం, రోడ్డు దిగిపోతూ ఉంటాం అనమాట. ఆ టైంలో సీనియర్ కాల్, సీనియర్ ఫాలో అప్, మెంటర్ గారి ఫాలో అప్ అసలు ఎంతగానో మళ్ళీ వెంటనే లక్ష్యం వైపు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇలా మనకి ఎంతో మంది వివాలు ఎంతో మంది మనకు ఉపయోగపడుతూ ఉంటారు. ఇట్లా లక్ష్య సాధన అనేది మర్చిపోవద్దు. దానికోసం ఫోకస్ చేయాలి. ఊహలు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం చేస్తున్న పనిని మధ్యలో నిలపం, కానీ మనం ఏమనుకున్నాము, ఆ ఒక లక్ష్య సాధన అనేది మనకి ఎప్పుడు ఊహల్లో మన ఒక మనసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫంక్షన్కి వెళ్ళిన ప్రాస్పెక్టే కనబడతారు. ఎక్కడ వెళ్ళినా కస్టమర్ కనబడుతుంటారు. వీళ్ళు మనకు ఉపయోగపడుతుందని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మాట్లాడిన వాళ్ళే కనబడతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు మనకి ఉపయోగపడుతుందని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. లక్ష్య సాధన మన మనసులో ఉంటే ఆ విధంగా అనిపిస్తుంది. కాలం మన అక్కడికి దృష్టిని వెళ్ళి కూడా మనం ప్రాస్పెక్ట్స్ తెచ్చుకుంటాం. ఫంక్షన్కి వెళ్ళాను సార్, ఇటు బస్సులో వెళ్ళాను సార్, వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. అట్లా మంజుల మేడం కూడా రిటైల్ చేయడం జరిగింది. బస్సులో పక్కన కూర్చున్న మీకు తెలుసా, ఒక వ్యక్తి ఆ, తను కండక్టర్ కండక్టర్ డ్రైవర్ తీసుకురావడం జరిగింది. అతను పెరలవడం జరిగింది. ఇతను పెరలు, అతను పెరలవడం జరిగింది. చూడండి. ఆ విధంగా అనమాట. అట్లా మనం బస్సులో కూర్చున్నప్పుడు పక్క వ్యక్తికి గూడా అతనికి అవేర్‌నెస్ కలిగించి కూడా తను కూడా కస్టమర్‌గా సేల్ చేసుకునే వాళ్ళు, తను లాగిన్ అయ్యి ఎగ్జిక్యూటివ్ వరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. ఆ లక్ష్య సాధనను మర్చిపోనప్పుడు ఖచ్చితంగా ఏ వర్క్‌లో గూడా మనకి ఇదే కనబడుతుంది. ఎక్కడ చూసినా ఆ వ్యక్తులు కనబడుతూ ఉంటారనమాట. ఒకే దానిపై నిలపడం అనేది చాలా కష్టమైన దృష్టి అనేది ఒకే వైపు పైన నిలపడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ. అవునా కదా? ఫ్యామిలీ పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, చుట్టాలు ఉంటారు. ఇవన్నీ ఈ బంధాలు ఇవన్నీ చుట్టుముట్టి ఉన్నాయి మనం. అవునా కదా? కాబట్టి ఒకే వైపు దృష్టి సారించడం అనేది చాలా కష్టం అనమాట. అలాగే కొందరు పార్ట్ టైమ్‌గా చేసేవాళ్ళు ఉంటారు. ఒక బిజినెస్ ఉంటది. ఒక జాబ్ ఉంటది. ఒకే దీనిపైన నిలపడం కొంచెం కష్టం అనమాట. విషయం. మనిషి మనస్సు చంచలమైనది, చాలా తేలికగా అది ఫస్ట్ ఇంకోటేంటంటే, మన మనసే మిత్రుడు, మన మనసే శత్రువు. ఒకటి. ఏందంటే, ఎప్పుడైతే మనం ఎప్పుడు మన లక్ష్యం అనేది మన మనసులో ఉంటుందో, ఖచ్చితంగా మిత్రుల్లా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనము అటువైపు ఉండదో, ఖచ్చితంగా నేను చేయలేనని చెప్పి అలాంటి ఒకటి మనకు అనిపిస్తూ ఉంటుందనమాట. అది శత్రువు అనమాట. అంతే సింపుల్. పాజిటివ్, నెగెటివ్ అంతే. పాజిటివ్ అంటే మిత్రుడు, నెగెటివ్ అంటే శత్రువు అనమాట. మనల్ని మనం కిల్ చేసేది, మనం ఆపేది అదొక్కటే. ఇతర విషయాల మీదకు మరలిపోతుంది. కాబట్టి మనం ఎందుకంటే వేరే వేరే విషయాలకి ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అవన్నీ కూడా వచ్చి డస్ట్‌బిన్‌లో అన్నీ వచ్చి పడుతుంటాయి అనమాట. ఇప్పుడు అలలు ఇప్పుడు ఫస్ట్ వీడియో చూసాం కదండీ! ఆ ఒక వాటర్ అనేది ఎందుకు అతన్ని సాయించలేకపోతున్నా అని చెప్పి తను గురువుగారు అడిగినప్పుడు తను చెప్పింది ఏంటి అంటే, అట్లా గ్లాస్‌లో వాటర్ చూయించి తను చూడమని చెప్పాడు. ఏంటి అంటే నీళ్లు కదులుతూ ఉన్నాయన్నమాట. అలాగే మన మనసు అనేది ఇది చేద్దామా? అది చేద్దామా? ఇదే చేస్తే బావుంటదా? అది చేస్తే బావుంటదా? ఇది నేను చేయగలనా? ఇలాంటి అలలు అవన్నీ గూడా మనకి ముందున్నాయన్నమాట. మనసులో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఆపామనుకోండి ఖచ్చితంగా ఫోకస్ అనేది మన లక్ష్యం వైపు ఉంటుందన్నమాట. మన లక్ష్యాన్ని ఏకాగ్రత. మర్చిపోకుండా నిరంతరం దానిని మన జ్ఞప్తికి తెచ్చుకునేలా పథకాలు రూపొందించుకోవలసిన బాధ్యత. ప్లానింగ్ దీనికి ఉపయోగపడేది ఏంటి అంటే ప్లానింగ్ అన్నమాట. సార్ చెప్తుంటాడు ఏంటి అంటే ఎవ్రీడే నైట్ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ప్లానింగ్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే మొదట పొద్దున 10 గంటల వరకి, తర్వాత ఒక 3 గంటల వరకు, నైట్ 7 లోపు. ఇట్లా 3 పూటలుగా మనం చెక్ చేసుకోవాలని చెప్తుంటాడు సార్. అది చాలా బాధ్యత ఉపయోగపడుతుంది. మనదే. దానికోసం మనం ఏదైనా బుక్లో గాని పేపర్లో ఇది చాలా మనకు ఆ లక్ష్యం అనేది మనకు బోర్డు ఇట్లా పేపర్ ఒక చార్ట్ మీద రాసుకొని మనకు కనబడేలా పెట్టుకోవాలి. కనబడాలి, చూడాలి. అది ఖచ్చితంగా మనకు అది ఉపయోగపడుతుంది రాసుకోవడం అనేది. గాని మన లక్ష్యం ఏంటి అన్నది వ్రాసుకొని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం అలాగే సాయంత్రం దానిని చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి. ఇది మనకు ఒక గొప్ప మోటివేషన్ని ఇస్తుంది. నిరంతరం మన లక్ష్యం కోసం కష్టపడే మనతోటి వ ఎప్పుడో ప్రోగ్రామ్‌లో సీనియరు మోటివేట్ చేస్తుంటాడు. అట్లా చేస్తుంటారు. ఎక్కువ శాతం ఉండేది మనతో మనమే ఉంటాం. కాబట్టి మనకు ఆ విధంగా ఉండేలా మనం చూసుకోవాలనమాట. ఎవరు ఎవరికి ఇచ్చుకోరు. మనకు మనమే బర్నింగ్ ఇచ్చుకోవాలనమాట అంతే.
ఇలా చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 సూత్రాలను దృష్టిలో ఉంచుకొని కన్సిస్టెంట్ గా పనిచేయడం అలవాటు చేసుకోండి. మనలో చాలా మంది ఒక పనిని మొదలు పెడతాం, కానీ దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలో ఆపివేసి విఫలమవుతాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రైతు ఒకరోజు విత్తనాలు వేసి మరుసటి రోజు మనం ఎందుకు అట్లా మర్చిపోతున్నాం? ఒక రైతు అయితే మాత్రం ఒక రోజు విత్తనాలు వేసి ఒక చదును చేసి ఒక విత్తనం వేసి ఊరుకుంటాడా? లేదు. కన్సిస్టెన్సీ వర్క్ చేస్తుంటాడు. అంటే ఒక 3 నెలల పంటకే, ఒక 1 ఇయర్ పంటకే ఆ విధంగా కన్సిస్టెన్సీ చేస్తేనే వర్షం వచ్చినా దానికి ఎప్పుడు ఎరువు వేయాలని చెప్పి, ఎప్పుడు కలుపు తీయాలని చెప్పి, ఎప్పుడు పంట చేతికి వస్తుందని చెప్పి ఎంత తను చేస్తుంటాడు. మనం నిరంతర వ్యవసాయం అండి. సేమ్ వ్యవసాయానికి అయితే ఏ విధంగా అయితే చేయాలో సేమ్ వే అనమాట. అదేంటి అంటే ఇన్స్టెంట్ మనీ, ఇదేంటి అంటే సస్టైనబుల్ ఇన్కమ్ అనమాట. దానికి దీనికి తేడా అనమాట. ఆ కన్సిస్టెన్సీ మన దగ్గర 3 ఇయర్స్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే మనం అనుకున్న సస్టైనబుల్ ఇన్కమ్, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇంక చాలు పంట రాలేదు అని వదిలేస్తే పంట పండదు కదా. అలాగే మన జీవితంలో కూడా నిరంతరంగా కృషి చేయకపోతే విజయం అనే పంట మన చేతికి రాదు. ప్రపంచంలో మనం కూడా కృషి చేయకపోతే విజయం అనే పంట మన చేతికి రాదు. మనం ఒక సస్టైనబుల్ ఇన్కమ్ అనేది, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మన జీవితంలోకి రాదు. గొప్ప గొప్ప విషయాలు సాధించిన వారిని చూడండి. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టడానికి కొన్ని వేల సార్లు ప్రయత్నించాడు. అతడే గనుక తన మొదటి ఓటమితోనే ప్రయత్నం ఆపేసి ఉంటే నేడు మనమందరం అంధకారంలో జీవించి ఉండేవాళ్ళం కదా. కన్సిస్టెన్సీకి అవునా అండి? తనైతే థామస్ ఎడిసన్ గారు మరి తను ఒకసారి ప్రయత్నం చేస్తే తను అవ్వట్లేదని చెప్పి ఆ రోజు వదిలేసి ఉంటే ఈ రోజు అందరం కూడా అంధకారంలో ఉండేవాళ్ళం కదండి. అవునా? అసలైన అర్థం ఎన్ని అవరోధాలు ఎదురైనా మన పనిని ఆపకపోవడం. ఇటుక ఎన్ని అవరోధాలు వచ్చినా సరే, ఎన్నో వస్తుంటాయి, డిస్టర్బెన్స్ వస్తుంటాయి. మనం ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మన ఒక ప్రజెంటేషన్ మనకి ఇక్కడ ఏమీ లేదండి. ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి అంటే పర్ఫెక్ట్ క్లిస్టన్ క్లియర్ సార్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది, ఒక సిస్టమ్ని. ఏంటి అంటే ఎన్టీపీసీ ఒకటి, P3 ఒకటి, S3 ఒకటి, ఇది చేయడం వల్ల IAP అండి. దాన్ని చేయడం వల్ల మనకి ఏంటి అంటే స్టెప్ 1 ఇది చేస్తే 100% మీరు అనుకున్న ఏదైతే లక్ష్యం ఏదైతుందో 100% సాధించడానికి మెట్లుగా ఉపయోగపడతాయండి. పేర్చి నిర్మిస్తేనే ఓ అద్భుతమైన భవంతి. అవరోధాలు ఎదురైనా మన పనిని ఆపకపోవడం. ఇటుక పేర్చి నిర్మిస్తేనే ఓ అద్భుతమైన భవంతి తయారవుతుంది. ఈరోజు ఒక కస్టమర్ ఒక లాగిన్ కస్టమర్ నిర్మిస్తేనే మనకి రిటైలర్ వస్తారు. రిటైలర్ నిర్మిస్తేనే ఒక ఓనర్, మన వీవా ఓనర్ అంటే ఒక స్టార్ 2 స్టార్ 500 వస్తారు. అలాగే ఒక పార్ట్నర్ వస్తారు. అడుగు కలిస్తేనే ప్రయాణము పూర్తవుతుంది. బహుశా ఈ రోజు నువ్వు పడే కష్టం నీకు పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఇదే విధంగా నువ్వు కొనసాగిస్తూ ఉంటే మాత్రం నీకు తిరుగులేని బంగారు భవిష్యత్తును అది ఇస్తుంది. మిత్రమా, ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మనకు స్టార్టింగ్లోనే వెంటనే మనకి సక్సెస్ రాకపోవచ్చు, ఇన్కమ్ రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఈ కన్సిస్టెన్సీ మాత్రం ఖచ్చితంగా నీ జీవితంలో ఒక సస్టైనబుల్ ఇన్కమ్, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకెళ్ళడానికి ది బెస్ట్ ఆపర్చునిటీ అయి తీరుతుంది. ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకో. నీ కళ నిర్ణయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కమిట్మెంట్ తీసుకోవాలి. ఎవరికెవరు కఠినంగా ఉండాలి అంటే మనమే కఠినంగా ఉండాలి. ఎక్కువసేపు మనతో మనమే ఉంటాం. ఏదైనా సరే, అది ఒక ఉద్యోగం కావచ్చు, ఓ కొత్త నైపుణ్యం కావచ్చు, లేదా మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, ఇలా ఏదైనా కావచ్చు. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి, కానీ ఆపకుండా దాన్ని కొనసాగించండి. ఎన్ని స్టార్ట్ చేయండి, కానీ ఆపకుండా కొనసాగించండి లక్ష్య సాధన వైపు. వచ్చినా, అవరోధాలు ఎదురైనా నేను మాత్రం వెనక్కి తగ్గను అని. ఎన్ని కష్టాలు వచ్చినా, అవరోధాలు ఎదురైనా నేను మాత్రం వెనక్కి తగ్గను అని మీకు మీరు వాగ్దానం చేసుకోండి. మీరు ఆ వాగ్దానం నిలబెట్టుకున్న నాడు, మీ గమ్యం చేరుకున్న నాడు ఈ ప్రపంచమే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇది
రాసి పెట్టుకో. ఏదో ఒక రోజు అంజార్ సార్ అనుకున్న ఒక 1000 డైమండ్స్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు మీరందరూ కూడా మీ ఫ్యామిలీ గర్వించే స్థితిలో మీరందరూ ఉంటారు. ఒక షార్ట్ వీడియో తోటి నేను క్లోజ్ చేస్తాను. ఏది కావాలంటే అది చేయండి, కానీ ఏదో ఒక దానిపై తీక్షణంగా దృష్టి పెట్టాలి. మీ జీవితాన్ని దేనిలోనూ వెచ్చించకపోతే వృధా అయిపోతుంది. ఎందుకంటే జీవితంలో ఒక మౌలిక అంశం కాలం. అదలా కరిగిపోతూ ఉంటుంది. అవును, మీరేమీ అమరులు కాదు, పరిమితమైన కాలం అంతే. మీది విలువైన జీవితమా? మీ జీవితం మీకు విలువైనదేనా? అయితే నిర్ణయించుకోండి ఎక్కడ వెచ్చించాలో. ఇది విలువైనదైతే, పనికిరానిదైతే ఏదో ఒక చోట వృధా చేయండి. ఇది విలువైనదైతే సార్థకమైన దానిలో వెచ్చించండి. అవునా? జీవితంలో ఏది కావాలంటే అది చేయండి, కానీ ఏదో ఒక దానిపై తీక్షణంగా దృష్టి పెట్టాలి. మీ జీవితాన్ని దేనిలోనూ వెచ్చించకపోతే వృధా అయిపోతుంది. ఎందుకంటే జీవితంలో ఒక మౌలిక అంశం కాలం. అదలా కరిగిపోతూ ఉంటుంది. అవును, మీరేమీ అమరులు కాదు, పరిమితమైన కాలం అంతే. మీది విలువైన జీవితమా? మీ జీవితం మీకు విలువైనదేనా? అయితే నిర్ణయించుకోండి ఎక్కడ వెచ్చించాలో. ఇది విలువైనదైతే, పనికిరానిదైతే ఏదో ఒక చోట వృధా చేయండి. ఇది విలువైనదైతే సార్థకమైన దానిలో వెచ్చించండి. అవునా? విలువైందైతే మన లైఫ్ మనం గుర్తించుకోవాలా, ఉండిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకే ఒక ఏదైనా ఒక దగ్గర వెచ్చించండి. అలాంటి ఒక ఫ్యూచర్ ఉన్న బిజినెస్ ప్లాట్‌ఫామే మన ఇండస్ట్రీ అండి. వెల్‌నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. బిహైండ్ 21st సెంచరీ. అలాంటి ఒక కమిట్మెంట్ ఉన్న అన్సార్ సార్ ఉన్నారు. మనకు సీఈఓ ఉన్నారు, మెంటర్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. కాబట్టి మన సమయం అనేది ఏజ్ అనేది జారిపోతూ ఉంటుంది. అంత ఒక 10, 20 ఇయర్సే. అందులో సగం నిద్రపోతూ ఉంటాం. సగం ఫ్యామిలీకి ఖర్చు చేస్తుంటాం. అంతా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేది ఒక 5 సంవత్సరాలే. అది గనక కరెక్ట్‌గా ఒక నిర్దిష్టమైన మన ఫ్యూచర్ కోసం గనక ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే 100% మీరనుకున్న ఏదైతే స్టార్టింగ్‌లో అని చెప్పాం గదండీ! అది అనుభవించడం లేదా మార్చడం అంతే. మన ముందు ఉన్న కష్టాలు ఎన్నో ఉంటుంటాయి. అనుభవించాలా? జీవితాంతం లేదంటే మార్చాలా. ఇది 2 మన చేతిలో ఉంది. చాయిస్ ఈస్ యువర్స్. థాంక్ యూ సో మచ్ సార్. నాకిక అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. సరే, సీనియర్ మనం లావణ్య మేడంకి థ్యాంక్స్ చెప్తాం. ఎలా చెప్తాం? మన రియాక్షన్స్ ద్వారా. ఓకే, రెస్పాన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. డే ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉదయం సాయంత్రం మళ్ళీ 11 సీనియర్స్ ఇక్కడ తమ టీంని ఇంప్రూవ్ చేసుకుంటేనే అందరికీ ఉపయోగపడేటువంటి విషయాలు ఎన్నో చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు మనం థ్యాంక్స్ అంటే గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉండాలి. చాలా సీరియస్గా మనం ఫామ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్గా విషయాలు అంటే మన సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడానికి. సిస్టమ్ అంటే ఏంటి? సస్టైనబుల్గా ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావడం, ఇది సిస్టమ్. ఏదైతే మనకి ఎవ్రీ వీక్ ఇన్కమ్ని ఇస్తుందో ఫస్ట్ 4 వీక్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత 3 వీక్స్కి నెమ్మదిగా బిల్డ్ అవుతుంది. ఒకటేసారి ఎవ్రీ వీక్ బిల్డ్ అవుతుంది. 4 వీక్స్కి ఒకసారి, తర్వాత 3 వీక్స్కి ఒకసారి, దాన్ని నెమ్మదిగా 2 వీక్స్ తీసుకొచ్చుకోవాలి. నెమ్మదిగా ఎలా నిలబెట్టాలి? 1 వీక్కి ఎవ్రీ వీక్ అనమాట. ఓకే, మీరు ఇండస్ట్రీలోకి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఇవ్వాలనుకున్నారు? 10 ఇయర్సా? 25 సంవత్సరాలు. బియాండ్ 21st సెంచరీ 100 సంవత్సరాలకు పైగా, 100 సంవత్సరాల తర్వాత కూడా మనిషికి ఏం కావాలి, వాళ్ళ డిఎన్ఏ ప్రకారం ఏం కావాలో దాన్ని నేను డిజైన్ చేస్తున్నానని చెప్తుంది. అది వ్యాపారపరం కావచ్చు, ఆరోగ్యపరంగా. అది మీరు ఈ 100 సంవత్సరాలు మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఇస్తారో అన్ని సంవత్సరాలు సంపాదించుకోండి. దాన్ని నెమ్మదిగా ఎవ్రీ వీక్ నుంచి 3 వీక్స్కి ఒకసారి, అంటే ఎవ్రీ మంత్ నుంచి ఎవ్రీ వీక్కి తీసుకొచ్చుకోవాలి. దానికి ఇప్పుడు లావణ్య గారి మాటలు, మోటివేషన్, ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. అవును, అందుకని దట్స్ వై వి షుడ్ సే థ్యాంక్స్. ఓకే, లావణ్య మేడం ఒక్కటి ఏంటంటే జిఎస్ఎం అనే చెప్పలేదు మీరు. ఎన్టీపీసీ P3S3 చెప్పారు. జిఎస్ఎం ప్రాణం, జిఎస్ఎం చేయాలి. అది కూడా ఒక ప్రాపర్గా చేయాలి. ఏదైనా సరే నేను కొన్ని విషయాలు చెప్తాను. విల్ ఉండాలి, దానికి పవర్ ఉండాలి.
విల్ ఒక విల్ ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. దీనికి ఒక ఉంది, పర్పస్ ఉంది దీనికి. ఓకే, ఇది ఉట్టిగానే తయారు చేయలేదు. ఇంత శ్రమ ఈ వాటర్ బాటిల్కి ఎవరు అంటే దీనికి ఒకటి ఉంది, ఒకటి పర్పస్ ఉంది. ఓకే, ప్రతి దానికి ఒక పర్పస్. ఈ కుర్చీకి ఒక పర్పస్ ఉంది, ఈ టేబుల్కి ఒక పర్పస్ ఉంది, ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది, రైట్? ఇది దేనికండి, ఇది దేనికండి అని అడుగుతామా లేదా? అట్లా ప్రతి దానికి ఒక పర్పస్. సో మనకు ఒక పర్పస్ ఉంది. ఈ పని ఎందుకు చేస్తున్నాం అనేది ఆ పర్పస్ను కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటేనే ఎప్పుడు పని మంచి దొరుకుతుంది. అచ్చా, ఈ పని ఏ పని పడితే అది చేయొచ్చు కదంటే కాదు, కాదు, పర్పస్ని బట్టి చేయాలి. పర్పస్ని బట్టి చేయాలి. పర్పస్ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉపయోగపడాలి. అది పర్పస్. పర్పస్ ఎప్పుడు పర్మనెంట్గా. నోట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? వీడియో ఆఫ్ కావచ్చు, ఆన్ కావచ్చు. నోట్ చేసుకునే వాళ్ళు. మీరు రియాక్షన్ నోట్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు రియాక్షన్స్ ఇస్తుంటే దానికి తగ్గట్టుగా నెమ్మదిగా చెప్పాలా, స్పీడ్గా చెప్పాలా అనేది టీచర్కి అవగాహన అవుతుంది, స్పీకర్కి. ఓకే, నోట్ చేసుకోవాలి. ఇది పర్మనెంట్ అని. ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, నేను చెప్పడం మీరు వినడం, ఉదయాన్నే లేవడం అని. ఓకే, ఈ పనిలో క్వాలిటీ ఉందా లేదా ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు రావడం పని క్వాలిటీ, అంటే నిద్రలేచి రావడం. కానీ పడుకొని వినడం అనేది మళ్ళీ అదే స్టెప్లో ఆగిపోవడం, అది కరెక్ట్ కాదు. లేచి వినాలి, నోట్ చేసుకోవాలి, రాయడం వస్తే రాసుకుంటూ ఉండాలి. అది పర్మనెంట్ పని అనమాట. పర్పస్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండాలి, అప్పుడు ప్రజెంట్లో క్వాలిటీ వస్తుంది. పర్పస్ ఎప్పుడు పర్మనెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 8th క్లాస్లో మ్యాథ్స్ చేశాను, ఇక ఇక్కడికే అని ఆ మెమరీని అక్కడి వరకే చేయొద్దు. అది 9th ఉపయోగపడాలి, ఇంటర్కి ఉపయోగపడాలి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా సారు గ్రామర్ నేర్పాడు, నాకు ఇప్పుడు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. దట్ ఈస్ పర్మనెంట్. అర్థమైంది? దట్ ఈస్ పర్మనెంట్. ఇప్పుడు నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, ఏం చేస్తాను? తన ఫోన్ నెంబర్ని పదే పదే గుర్తుపెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేస్తాను. నేను ప్రయత్నం చేయలేనిది గుర్తుంటుందా అది? లేదు, ఉండదు. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తాను, ఆ సీట్ నెంబర్ని గుర్తుపెట్టుకుంటాను, అక్కడికి అదే వదిలేస్తాను, అంతే. పర్మనెంట్ మెమరీ, ప్రజెంట్ మెమరీ అని ఉంటుంది మెమరీలో. ది బెస్ట్ సబ్జెక్ట్ న్యూరోప్లాస్టిసిటీ. దీని గురించి మనం తెలుసుకోవాలి. న్యూరోప్లాస్టిసిటీ, మనసు యొక్క నిర్మాణము అంటాం దాన్ని. దీన్ని రీసెంట్గా అన్సార్ సార్ని కలిసిన కొంతమందికి అన్సార్ సార్ చెప్పినటువంటి టాపిక్ ఇది. దీని గురించి తెలుసుకోండి అని. ఏంటిది అది? న్యూరోప్లాస్టిసిటీ. కృష్ణయ్య సార్, రేపు మీదేనా? రేపు కదా మీది, ఇంకా ఇది బాధ్యత మీకు, వర్క్ న్యూరోప్లాస్టిసిటీ. ఓకేనా? ఇది ఏ జీవికి లేకుండా మనిషే తన్ని తాను కొత్తగా నిర్మించుకొని ఏ స్థాయికైనా ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఆ మనసుని ఇచ్చాడు. అందుకే భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలపాలి. ఇక నువ్వు ఇవ్వాల్సింది నాకు ఇచ్చావు, నేను చూపించాల్సింది చూపిస్తా అనాలి. అందుకని కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్నది అందుకే. కృషి ఉంటే మనుషులు. ఋషి అంటే ఎవరు? క్రాంతదర్శి, జరగబోయేది తెలుసుకునే వ్యక్తి. గెస్ చేస్తాడు అనమాట, ప్రెడిక్ట్ చేస్తాడు. ఇది మాత్రం ఫ్యూచర్లో. అట్లా నా ఫ్రెండ్స్ చెప్పారు నేను ఫస్ట్ చెప్పినప్పుడు, ఈ కాఫీ మామూలుది కాదు, ఏదో ఎంజాయ్ చేసే కాఫీ కాదు, ఇది వెళ్తుంది, ఇది ఫ్యూచర్లో అని చెప్పారు. అది 7 సంవత్సరాల తర్వాత కూడా అదే జరుగుతుంది. ఎక్కడో కర్నూలులో ఉన్న వ్యక్తి, సార్ నా యొక్క మొత్తం షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూ నా మంటల్ని, కాళ్ళ మంటల్ని, చేతుల మంటల్ని తగ్గించింది మహాప్రభు. 15 సంవత్సరాల నుంచి ఏ అల్లోపతి చేయండి, ఈ ఆయుర్వేద చేసింది. యాక్చువల్లీ ఆయుర్వేద అంటే ముదిరిపోయినాక కాదు, ప్రారంభంలోనే ఉపయోగపడుతుంది ఆయుర్వేద. ముదిరిపోయినాక ఇంకేముండదు, సర్జరీలే అనుకునే లోకానికి
ఇప్పుడు ఆ ఆయుర్వేదకి అడ్వాన్స్ టెక్నాలజీని యాడ్ చేసి తీసుకొచ్చింది ఇండస్ట్రీ. అది మన బిజినెస్ అవ్వడం మనకి లక్కీ. సో దీన్ని ఎరుకలోకి తెచ్చుకోవడం, దాన్నే కాన్షియస్నెస్ అంటాం. అప్పుడు మనకి క్లారిటీ వస్తే కన్సిస్టెన్సీ స్టార్ట్ అవుతుంది మేడం. ఈ క్లారిటీ జిఎస్ఎంలో ఇవ్వకపోతే కన్సిస్టెన్సీ ఉండదు. అసలు ఎందుకు జిఎస్ఎం అనేది తెలవాలి. ఎందుకు జిఎస్ఎం అనేది ఇప్పుడు మీరు నాకు మార్నింగ్ ఇచ్చారు, పావు గంట 20 నిమిషాలు ఇచ్చారు. అలాగే ఎవ్రీ వీక్ ఇచ్చారనుకోండి, ఒక 1 అవర్ 1 అవర్ అయినా, అప్పుడు నేను అంటే సీనియర్ చాలా క్లారిటీ ఇవ్వగలుగుతాను మనం మీ రిటైల్ గురించి. ఇది సో ఇక రిటైల్ అనే పదం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రిటైల్ అనే పని ఉందనుకోండి, ఈ పని ఎలా ఉండాలి? ప్రెజెంట్ కోసమా, పర్మనెంట్ కోసమా? మన పర్పస్ పర్మనెంట్ అని రాసుకోవాలి. మన పర్పస్ పర్మనెంట్. నేను ఇప్పుడు 20 నిమిషాలు మీకు టైం ఇచ్చాను అని అంటే, నా పర్పస్, ఈ పని యొక్క పర్పస్ పర్మనెంట్ అని తెలిస్తే నా సబ్జెక్ట్ ఏం చెప్పాలి, నేను నా హృదయంలో ఏ లక్ష్యం పెట్టుకోవాలి అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే లక్ష్యం అంటే విల్ వస్తుంది. ఇది ముఖ్యం. ఈ పర్మనెంట్గా ఉపయోగపడే పని 10 మందికి ఉపయోగపడేది అనుకోండి, దానికి పవర్ వస్తుంది. దాన్ని విల్ పవర్ అంటారు. ఓకే. ఈ పర్మనెంట్గా ఉపయోగపడే పని పర్పస్ తెలిస్తే, మన పర్పస్ ఏంటి? పర్మనెంటే మన పర్పస్. చాలా మంది ఆ పని చేస్తారు, బట్ దానికి పాజిటివ్ వైబ్స్ రావాలి. అప్పుడు తొందరగా రిజల్ట్. లేకపోతే చికాకే ఎక్కువ వస్తుంటుంది, విసిగే ఎక్కువ వస్తుంటుంది, అడ్డంకులే ఎక్కువ వస్తుంటాయి. దానికి కన్సిస్టెన్సీ చేయలేక, ఛాలెంజెస్ ఫేస్ చేయలేక ఇబ్బంది పడతాం. ఇది గుర్తు పెట్టుకోవాలి. సో అంటే మనం ఎంత నేను చూస్తున్నాను కదా, ఎంత పాజిటివ్గా ఉన్న వాళ్ళంత సక్సెస్ అవుతున్నారు. పాజిటివ్గా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకి అందుతున్న గైడెన్స్కి పాజిటివ్గా ఉండాలి. నెట్వర్క్లో ఉన్నటువంటి, నా మాట ఇది సరిపోతుందా వాయిస్? టైంలో అందరూ పడుకొని ఉంటారు కదా. లోకం నిద్రపోయే సమయంలో మనం మేల్కొనే విషయాలు వింటున్నాం. లోకాన్ని మన జీవితాన్ని మార్చుకునే విషయాలు. వి బ్లెస్డ్. ఓకే. ఓకే, చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు అడ్డొచ్చే బ్రహ్మ పదార్థం ఏంటంటే సీనియర్. మనకు వచ్చే ఆ బ్రహ్మ పదార్థం ఏంటంటే సీనియర్. ఇది లేదు సార్, నాకు జూనియర్లు ఉంటే నేను వెళ్ళిపోతాను, ఎవరిని పట్టించుకోను అని అనిపిస్తుంటది. కానీ మన లోపల తెలియకుండానే ఆ అత్తగారు మామగారు ఉన్నట్టు ఆ సీనియర్ ఉంటాడు అందులో. సీనియర్ ఉంటాడు. ఆ సీనియర్ని తీసి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాలి మైండ్లో. ఇది మాత్రం నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవాలి. నా పీవీ ఎడిపోతుంది అనేటువంటిది అదొక్కటి ఉంది చూసారా, దాన్ని కనుక వదిలించుకోగలిగితే ఇందులో సూపర్ హిట్ అయ్యాల సినిమా. ఫస్ట్ నేను వదిలించుకున్న బ్రహ్మ పదార్థం అది. వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే ముందు వాళ్ళ దగ్గరికి ఐడి వచ్చింది, ఆ తర్వాత నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను చాలా ధన్యుణ్ణి. చాలు ఇంకా. నా అమ్మ నాన్న నాకేమి ఇచ్చారో అది ఇచ్చారు. ఇక నేను ఎలా దాన్ని సక్సెస్ఫుల్ చేయాలో చేసుకుంటాను. ఇది సీనియర్ కాన్సెప్ట్. వాళ్ళు ఇది చేయాలి కదా, ఈ టైంలో ఇది చేయకపోతే, ఇవన్నీ అసలుకి ఇంకా ది బెస్ట్ సీనియర్ నేను అవ్వాలి, లీడర్ అవ్వాలి, ఇంతే. ఇక ఇది రాగమో ద్వేషమో నాకు తెలియదు, కానీ దీనైతే వదిలేదు.
ఇది ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక తర్వాత ఇంకొక బంధం ఒకటి ఉంటుంది. ఏంటంటే మనల్ని పట్టించుకొని జూనియర్, మనల్ని పట్టించుకొని సీనియర్, మనల్ని పట్టించుకొని జూనియర్, ఇట్లా ఇది 2 ఉంది చూసారా? ఎవరి పని వాళ్ళు చేస్తారు. నా పని నేను ఏం చేయాలి అనేది, నేను నా గైడెన్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవుతున్నానా లేదా? ఇది. మిగతాయి మనం ఎన్ని చదివినా, ఎన్ని తెలుసుకున్నా, ఏదో నాకు అడ్డుపడుతుందేంది, ఏదో అడ్డుపడుతుందేంది తెలీదు. అందుకే ఇట్లా అంటారని రమణ మహర్షి గారు ఏం చెప్పడు, ఆయన ఏం మాట్లాడడు. నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. ఆయన ఎవరికి తెలియనిదేమని చెప్పాడా అంటే లేదు. సైకాలజీలో ఫస్ట్ టైటిల్, ఫస్ట్ వర్డే ఏముంటదంటే థై యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ అని ఉంటది. నిన్ను నువ్వు తెలుసుకో అనే దాంతోటే మనస్తత్వ శాస్త్రం మొత్తం స్టార్ట్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. మనం క్రియేట్ చేయాలనుకుంటున్నది మొత్తం ఎవరు క్రియేట్ చేస్తారో తెలుసా? ఎవరు క్రియేట్ చేస్తారు? మనసే క్రియేట్ చేసేది. అందుకే అందరూ సైకాలజిస్టులు కానీ, ప్రతి ఒక్కరు ఇందాక మాట్లాడిన సద్గురు గారు కానీ మొత్తం చెప్పేది దేని గురించి? ఈ మనసు అనేది అసలైన బ్రహ్మ పదార్థం. దాన్ని కరెక్ట్‌గా నిర్మించుకో. అదే న్యూరోప్లాస్టిసిటీ. చూడండి. అది మీకు నెక్స్ట్ లెవెల్‌లో పోషకాఔషధాలు బుక్కు ఒకసారి తన దగ్గరకొచ్చినటువంటి వాళ్ళకి పోషకాఔషధాలు అనే పదం, న్యూట్రాస్యూటికల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? అంజార్ సార్, మన చైర్మన్ గారు తన దగ్గరకొచ్చిన వాళ్ళకి ఈ బుక్ ఇచ్చారు. ఆ ఫోటో నేను చూసి దాన్ని జూమ్ చేసుకొని, ఇంగ్లీష్‌లో ఉన్న బుక్కు తెలుగులో దొరుకుతుందని ఆర్డర్ పెట్టుకొని, ప్లేస్ చేసుకొని, స్టడీ చేస్తే అప్పుడు దొరికింది ఇది. మన ప్రొడక్ట్స్ అన్నీ గూడా న్యూట్రాస్యూటికల్. అందుకనే ఆ సారు ఉట్టిగా వచ్చిన వాళ్ళకి నేనేదో ఒక బుక్ ఇస్తుంటాను. అట్లా అట్లా కాదు. దానికొక పర్పస్ ఉంది. ఆ పర్పస్‌కి పర్మనెంట్ ఉందా? నాకు తర్వాత అర్థమైంది. దాని అర్థం చూసిన తర్వాత. హ్మ్. ఆ బుక్ ఏంటో తెలుసా? ఎవరైనా ఇప్పుడు దాన్ని గూగుల్‌లో చేసి చూపిస్తారా? సీనియర్‌లు ఎవరైనా ఉంటే గూగుల్ చేసి చూపించండి. షేర్ చేయండి. దానికి ఇంగ్లీష్‌లో పేరుంటది. అది సూపర్ ఉంటుంది. తెలుగులో ఉంటుందా? మహానుభావుడు ఎవరైనా రాసిర్రా అంటే రాసిర్రు. పోషకౌషధాల పేరుతోటి. వెంటనే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెప్పించుకోండి ఆ బుక్. ఉంటుంది అమెజాన్‌లో. ఇక రెండోది మనకిచ్చిన పవర్‌ఫుల్ వర్డ్ ఏంటో తెలుసా? మనకి మార్కెటింగ్‌లో సక్సెస్ అవ్వడానికి న్యూరోప్లాస్టిసిటీ. మన సారు తన దగ్గరకొచ్చినటువంటి వాళ్ళకి సార్ దగ్గర ఉంది చూడండి. పోషకౌషధాలు. ఓ ఎన్నొచ్చామో అన్ని బుక్స్. చాలా మంచి ఎడ్యుకేషన్ తోటే మీ యొక్క టీమ్ అట్లానే డూప్లికేట్ అవుతది. సరేనా? చూడండి. P3 అని ఇట్లా పెట్టుకొని నేనిప్పుడు రాసుకున్నాను. ప్రెజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, ప్రెజెంట్‌ని ఎప్పుడైనా సరే పర్పస్ తెలుసుకుంటున్న కొద్దీ మనం చాలా విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. మళ్ళొకసారి ఉదాహరణ చెప్తాను చూడండి. ఫ్యాన్ ఆఫ్ చేసినా కూడా మంచి నిద్రొచ్చిందనుకోండి, అది కరెక్ట్ నిద్ర. మీరెవరైనా లేపాలనుకో, ఏం చేయాలి? ఏం లేదు. ఫ్యాన్ ఆఫ్ చేయాలి అంతే. లే అని అరవక్కర్లేదు. ఫ్యాన్ ఆఫ్ చేసినా కూడా గాఢ నిద్రలో ఉన్నారు అనంటే అది కరెక్ట్ నిద్ర. లేకపోతే అదేంది? దొంగ నిద్ర. మనల్ని భ్రమలో ఉంచే నిద్ర అన్నమాట. మాయలో ఉంచే. యెస్. చూడండి. థాంక్స్ సార్. ఈ బుక్ ఇచ్చారు. ఏంటి ఈ బుక్ అసలు? ఎంపవరింగ్ అండ్ హెల్త్ ఎన్హాన్సింగ్ ఇన్ఫర్మేషన్ 100% అన్నమాట. పైన ఉంది చూడండి. వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్. మీ యొక్క డాక్టర్‌కి ఏదైతే న్యూట్రిషనల్ మెడిసిన్ అనేది ఒకటి ఉంది అని తెలీదో, మే బీ కిల్లింగ్ యూ. ఆయనకి తెలియని ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని సర్జరీలకి, అవయవాలు తొలగించుకునే దగ్గరికి, మందులు వాడి వాడి మిగతా ఆర్గాన్స్‌ని కూడా పాడు చేసుకునే దగ్గరికి తీసుకెళ్తుంది. మేబీ అతనికి తెలియలేదనుకోండి, మీకే డేంజర్. ఆయనకసలు న్యూట్రిషనల్ మెడిసిన్ గురించి తెలుసా? అని దీని యొక్క అర్థం. దీన్ని తెలుగులోకి మారిస్తేనే పోషకౌషధాలయింది. అది మనం వింటే అసలు మన ప్రొడక్ట్ యొక్క పర్పస్ ఏందో అర్థమవుతది.
అది ఎంత పర్మనెంటో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పర్మనెంట్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన జీవితాన్ని నిర్మించేది మనసే. ఇట్స్ క్లారిటీ. దానికి ఎప్పుడైతే కాన్షియస్ లెవెల్స్ పెరుగుతుందో అదంత మంచి బాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, నేను మళ్ళీ అన్నిటిని ఒక దగ్గర పొందుపరుస్తూ చెప్తాను. ముందు నన్ను చెప్పనివ్వండి, తర్వాత మన జీవితాన్ని నిర్మించేది మనసు, క్రియేట్ చేసేది మనసు. దానికి ఎంత కాన్షియస్ లెవెల్స్, ఎంత క్లారిటీ ఉంటే అంత బాగా క్రియేట్ చేసుకుంటుంది. క్లారిటీ ఉండాలి అని అంటే అదే ఆ కాన్షియస్నెస్ ఉండాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి, ఏకాగ్రత. ఆ ఒక్క పని మీదనే రీసెర్చ్ చేయాలి అది. ఇప్పుడు పర్పస్ తెలిస్తే మనకి ఆ యొక్క కన్సిస్టెన్సీ అనేది జరుగుతుంది అనమాట. పర్పస్ తెలియాలి. ఇప్పుడు నేను C3 చెప్పాను, ఇప్పుడు P3 చెప్తున్నాను. ప్రెజెంట్ అనేది పర్పస్ ఎంత తెలుస్తూ ఉంటే అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్రెజెంట్లో నేను నిద్రపోతున్నాను, ఫ్యాన్ ఆఫ్ చేసేస్తే అయినా సరే నిద్ర వచ్చిందనుకో, అది సరైన నిద్ర, పడుకొని వాళ్ళప్పుడు. లేదని అటు ఇటు దొరుకుతున్నావు అనుకో, ఇక నీకు అయిపోయింది, ఇంకా ఛార్జింగ్ పెట్టేసుకున్నావు, చేయాల్సిన పని ఏదైనా ఉంటే చెయ్యని చెప్పాలి. అది కరెక్ట్ అనమాట. ఓకే, రెండు ఇడ్లీలు తిన్నా సరిపోయింది అనుకో, అది నిజమైన ఆకలి. అయినా ఇంకా ఆకలి అవుతుంది. 2 ఇడ్లీ తిన్నా కూడా ఆకలి, ఇంకేం లేదు ఆకలి. సో అది నిజమైన ఆకలా కాదా, అది నిజమైన నిద్ర కాదా, అది నిజమా కాదా అనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని పర్మనెంట్ కోసం అవుతుందా, లేకపోతే జస్ట్ ఏదో చేస్తున్నానా అనేటువంటి భ్రమలోనే ఉంటున్నానా అని చెక్ చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం, ఏదో చేస్తున్నాను అని ఉన్నానా, అది లేకపోతే ఇది మనసు కాన్షియస్ లెవెల్స్ లేక, క్లారిటీ లేక చేస్తున్నటువంటిది ఒకటి. ఈ పాయింట్ అర్థమైందా మీకు? మనం భ్రమల్లో ఉంటాం. కరెక్ట్గా ఇది నా స్టెప్ 1ని, స్టెప్ 2ని, స్టెప్ 3ని, ఈ 3 పర్పస్లు అయిపోతాయా లేదా, ఇది ముఖ్యం అనమాట. నేను ఈ 8th క్లాస్లో నేర్చుకుంటున్నాను మ్యాథ్స్. 9th కి 10th కి ఉపయోగపడేట్టు చెప్తున్నాడా, లేకపోతే ఇక్కడికి షార్ట్ మెమరీలోనే ఉంటుందా? నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను, నేమ్ లిస్ట్ రాపిస్తున్నాను, ఇది ఇప్పటికిప్పుడైనా, లేకపోతే ఈయన వస్తే సరిపోద్ది ఇంకా అక్కడికి వర్కేనా, లేకపోతే ఒక సిస్టమ్ని ఫామ్ అప్ చేస్తున్నానా? ఈ పాయింట్ అర్థమైందా? సిస్టమ్ని ఫామ్ 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేస్తే దానికి పవర్ వస్తుందని చెప్పాను ఇందాక. ఇది నిజమా కాదా, అది ఒకటి. ఇంకొకటి, నేను చేసేది రైట్ గానే చేస్తున్నానా లేదా, రైట్ గానే చేస్తా, ఇది నిజమా కాదా చెప్పేవాళ్ళు ఉండాలి, రైట్ గానే చేస్తున్నానా లేదా చెప్పేవాళ్ళు ఉండాలి. ఓకే, మూడవది, ఇది స్కిల్లా కాదా అనేది. స్కిల్లా కాదా, స్కిల్ డెవలప్ చేస్తుందా లేదా, ఇది ముఖ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లావణ్య మేడంకి అనుకోండి, ప్రెజెంటేషన్ చేయమని సెషన్ తీసుకోమని చెప్పాను. ఎలా ఉండాలనంటే ఫ్యూచర్లో ప్రెజెంటేషన్లు కూడా అవలీలగా చేసేటట్టు రీసెర్చ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. అమ్మాయి సార్ ఈ ఒక్కసారి ఇస్తాను, ఇంకెప్పుడు అడగొద్దు సార్ నన్ను అంటే, అప్పుడు ఏం చేస్తుంది, ప్రెజెంట్కి ఒక్కసారికి ప్రాక్టీస్ అవుతుంది. అట్లా మనం ఏ సిస్టమ్ని, మీకు ఇది క్లారిటీగా వచ్చింది అనుకుంటా. ఓకే, సో మన పని పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే అది పర్మనెంట్ది అయి ఉండాలి, దాని పర్పస్ అది. నేను ఫస్ట్ ఎన్డీఓ చెప్పేటప్పుడు అసలు కంపెనీ ఏ పర్పస్తో పెట్టింది, ఇది తనకి ఎటువంటి డిస్ట్రిబ్యూటర్లు కావాలి, దానికి ఒక ఎగ్జిక్యూటివ్స్ కావాలి అని అంటే ఎగ్జిక్యూటివ్ని ఎలా అవుతాడు అనేది తనకి క్లారిటీ ఉంది కాబట్టి ఆ ఎన్డీఓలో పెట్టింది వైబ్రెంట్ స్లైడ్స్లో.
దాన్ని అలా స్టడీ చేసుకున్నాను. ఆ నాలెడ్జ్ నాకు పర్మనెంట్గా ఉపయోగపడిందా, ప్రెసెంట్గా ఉపయోగపడిందా? సుధా మేడం, పర్మనెంట్గా ఉపయోగపడింది, రైట్? అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మోటివేషనే అనుకున్నారనుకోండి, మీరు జస్ట్ అలా అలా వినేస్తారు. లేదు ఇది పర్మనెంట్ కోసం చెప్తున్నటువంటి ఎడ్యుకేషన్ అనుకున్నారనుకోండి, పెన్ను పేపరు ఉదయాన్నే చక్కమని జింకలాగా లేచి కూర్చొని రాసుకోవడము ఇట్లా ఉంటుంది. ఇండస్ వివా పర్మనెంట్గా ఉపయోగపడేది. ఏదో ఒక ప్రోడక్ట్లు అమ్మే కంపెనీకి మనం వెళ్తూనే ఉంటాం. ఇన్సూరెన్స్ అనే ప్రోడక్ట్, ఫ్లాట్ అనే ప్రోడక్ట్, వెహికల్స్ అనే ప్రోడక్ట్, చిట్టీలు అనే ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్కి మనం సర్వీస్ ఇస్తాం మన తెలివితేటల్ని. కానీ ఇండస్ వివా న్యూట్రాస్యూటికల్స్కి మనం సర్వీస్ ఇస్తే మనకి ఎట్లా భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే, పర్మనెంట్ అని అనుకుంటే, అప్పుడు మన పని మారుతుంది, ప్రజెంట్ పని మారుతుంది. ఓకే, కూల్. సో నేను దీన్ని ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఫస్ట్ P3 అని రాసుకోండి. P1 పాస్ట్, P2 ప్రెసెంట్, P3 పర్మనెంట్. ఓకే, పాస్ట్ నుంచి ప్రెసెంట్ రావద్దు, పర్మనెంట్ నుంచి ప్రెసెంట్ రావాలి. అది జస్ట్ ఇప్పుడు నేను ఏదైనా మాల వేసుకున్నాను అనుకోండి, మాల వేసుకున్నాను, ఈ 40 రోజుల్లో నేను చాలా మంచి అలవాట్లను కలిగి ఉంటాను, రైట్? అవి నాకు ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది. కానీ ఈ ఏదైతే అలవాట్లు, ఉపవాస దీక్షలు చేశాను, నేను ఉపవాసం చేస్తున్నాను, రోజా చేస్తున్నాను, కంట్రోలింగ్ చేసుకుంటున్నాను మనసుని, కానీ ఆ పర్పస్ పర్మనెంటా ప్రెసెంటా చెప్పండి? దీక్ష వరకైనా, మాల వరకైనా నాగేశ్వరరావు గారు? కాదుగా. పర్మనెంట్ కోసం ఆ వ్రతము ఎంతో మహిమ కలది. వ్రత మహిమ అనే పదం విన్నారా? ఆ కన్సిస్టెన్సీ మనం చేసే 40 days న్యూరోప్లాస్టిసిటీ కోసం చేసేది ఉంది చూసిరా, అది పర్మనెంట్ కోసం చేసేటువంటి ఉద్దేశం, పర్పస్. అది ఏ దీక్ష అయినా సరే, అది మనం తెలుసుకోవాలి. సో మన ప్రజెంట్ ఎప్పుడు పాస్ట్ నుంచి కాదు, పర్మనెంట్ నుంచి రావాలి, రైట్? దట్ ఈస్ అవర్ ఫ్యూచర్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి C3 దగ్గరికి వెళ్దాం. C3 మీకు ఎప్పుడైనా సరే, మీరు మెసేజ్ అయినా, నేను సరే ఈ టాపిక్ని మళ్ళీ ఇంకొంచెం అని ఇట్లా జూమ్ చేయండి అంటే, అది నాకు మెసేజ్ లాగా టైప్ చేసి పెడితే నేను దాన్ని చెప్తాను. నాకు ఇప్పుడు 46, 45 అయిపోయినాయి, కానీ 80, 85 అంత ఓపిక ఉంది. ఎందుకంటే నా లక్ష్యం నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం, కాబట్టి నా పనే ఇది. ఈ ఇండస్ట్రీలో ఏ ఇటుకలు మోయమని చెప్పట్లే, నాకు అందరికి అర్థమయ్యేటట్టు నా గురించి, నా ప్రొడక్ట్ల గురించి, నా లక్ష్యం ఇండస్ట్రీ వెల్నెస్ కాన్షియస్ని, కమ్యూనిటీని క్రియేట్ చేయడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఆ ఎంటర్ప్రినర్స్ని క్రియేట్ చేయడం, ఇది ఇండస్ట్రీ పర్పస్. నేను ఆ సర్వీస్ ఇచ్చాను అనుకోండి, ఆ సంపాదన పొందుతాను. ఎంత? వీక్లీ 250 కావచ్చు, 2500 కావచ్చు, 25,000 కావచ్చు, 2.5 లక్షలు కావచ్చు. ఓకే, సో యూ కెన్ ఆస్క్, రైట్? ఇప్పుడు C3 అంటే C1 అన్న వచ్చేసి కన్సిస్టెన్సీ, అంటే ఏకాగ్రత. ఏకం ఒకటే పట్టుకోవాలి. చెస్ అని పిల్లవాడు పెట్టుకుంటే ఈరోజు ప్రాక్టీస్ చేయాలి, రేపు చేయాలి, రేపు చేయాలి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక పావు గంట అయినా కేటాయించాలి. అది చాలా పవర్ అనమాట. రోజు ఆ గోడని కొంచెం కొంచెంగా గుద్దుతూ ఉండండి, ఈ ఈ చెయ్యి పిడికిలు ఎంతగా అయిపోతుందో అట్లా రోజు కొంచెం కొంచెం అయినా సరే ఏకము, దాని మీదని దృష్టి పెట్టి ఉండడం, ఏకాగ్రత. సో అది ఆ కన్సిస్టెన్సీ వస్తూ ఉంటే, చేస్తూ ఉంటే C2 అంటే కాన్షియస్ లెవెల్స్, క్లారిటీ పెరుగుతూ ఉంటుంది ఆ పర్టికులర్ పని మీద. నాతోని జాయిన్ అయినటువంటి, జిమ్లో జాయిన్ అయినటువంటి స్నేహితుడు, వాడే జిమ్ పెట్టిండు. వాడు ఎంత నేర్చుకున్నాడు. నేను పర్మనెంట్ అనుకోలేదాన్ని, వాడు పర్మనెంట్ అనుకున్నాడు. నేను జస్ట్ ప్రెజెంట్ కోసమే ప్రాక్టీస్ చేశాను. వాడేం చేశాడు ఫ్రెండ్, అది పర్మనెంట్ అనుకున్నాడు. ప్రతి ఒక్కటి కోచ్ చెప్పేది ఏదో చూసుకున్నాడు, గుర్తుపెట్టుకున్నాడు, అట్లాగే ప్రాక్టీస్ చేశాడు. నెక్స్ట్ ఇంకోటి జిమ్ పెట్టాడు. ఇప్పుడు అర్థమైందా ఎగ్జాంపుల్? పర్మనెంట్, ప్రజెంట్.
సో మీ సీనియర్లు చేసేటువంటి నేమ్ లిస్ట్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కానీ మీరు ఎలా నేర్చుకుంటున్నారు? ప్రస్తుతం మీ ర్యాంక్ కోసమా? లేకపోతే పర్మనెంట్ కోసమా? సిస్టమ్ కోసమా అనేది, రైట్? ఇది. సో కన్సిస్టెన్సీ ఒకే దాని మీద దృష్టి పెట్టాడు. నేను మధ్య మధ్యలో ఎగ్గొట్టినా వాడు లేదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు. దాని మీద క్లారిటీ వచ్చింది. అప్పుడు తను ఓన్గా క్రియేట్ చేసుకున్నాడు. C3 ఈక్వల్ టు క్రియేషన్. ఓకే. రేపొద్దున మీరు NDO చెప్పొచ్చు. ఎక్కడైనా మీరు మీ 250లు కొంతమంది కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ 1000 అనుకోండి, మీ 500 మీ 250 కొంతమంది ఒక నలుగురు ఐదుగురు కూర్చొని ఉంటారు పార్ట్నర్స్. వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఏదో ఒకటి చెప్పండి సార్ అని అంటారు. అప్పుడు మీరు చెప్పాలి ఇది P3 కాన్సెప్ట్, C3 కాన్సెప్ట్, S3 కాన్సెప్ట్, PCS. ఓకే. ఇది చెప్పాలి. లేకపోతే ఆర్డర్లు పెట్టుకోండి, వర్క్ చేసుకోండి, రిటైల్ చేసుకోండి కాదు. అది క్రియేట్ చేసేటువంటి ఇన్నర్ ఎడ్యుకేషన్ గురించి ఫస్ట్ చెప్పాలి. ఓకే. వాళ్ళకి ఆ విల్ ఉంది, అందరికి ఉంది. విల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ గురించి చెప్పాలి. విల్ పవర్ అనేది ఆ లక్ష్యాన్ని సాధించడానికి పవర్ ఎలా పెరుగుతుంది. అయిపోయింది కదా C3. P3 అయిపోయింది, C3 అయిపోయింది. C3లో C1 వచ్చేసి కన్సిస్టెన్సీ, ఏకాగ్రత. అది కూడా చెప్పాను నేను. ఆ ఏకాగ్రత వాడు అలా పట్టించుకున్నాడు కాబట్టి ఒక స్కూల్లో పనిచేసి మళ్ళీ స్కూల్ పెట్టాడు. ఆ విధంగా క్లారిటీ వచ్చింది, క్రియేట్ చేసుకున్నాడు. దీన్ని మనం ఎలా చేసుకోవాలి? పర్మనెంట్ అని తెలుసుకోవాలి. తర్వాత S3, S1, S2, S3. సీరియస్నెస్, సిన్సియారిటీ, సిస్టమ్. సీరియస్నెస్, నేను నా బిజినెస్ పట్ల ఎంత సీరియస్నెస్ ఉన్నాను అనేది ఫస్ట్. అందుకని మీకు తెలుసా పలానా మెగాస్టార్ ఆ స్టెప్ కోసం ఎంత ప్రాక్టీస్ చేశాడు, ఆ టోపీ హ్యాట్ ఆ స్టెప్ కోసం అల్లు అర్జున్ ఎంత ప్రాక్టీస్ చేశాడు తెలుసా మీకు అని చెప్తుంటారు. అప్పుడు ఏం అర్థమవుతుంది మనకు? ఆయన కెరీర్ మీద ఆయనకి ఎంత ఉంది అనేది, అంతేనా? ఏది సీరియస్నెస్ ఉంది అని. మై డియర్ వ్యూవర్స్, మీకు సీరియస్నెస్ ఉంది, శ్రద్ధ. సీరియస్నెస్ అంటే శ్రద్ధ, అచంచలమైనటువంటి శ్రద్ధ అనేది విన్నారా ఎప్పుడైనా? అచంచలమైన శ్రద్ధ, పట్టుదల అనేది. అది మన సీనియర్స్కి అర్థం కావాలి, జూనియర్స్కి అర్థం కావాలి, ఇంట్లో వాళ్ళకి అర్థం కావాలి. ఇక వీళ్ళకి అర్థమైందంటే ఎప్పుడో భగవంతుడికి అర్థమైంది అని అర్థం. కదా. అందరికి అర్థమైందంటే బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది, లోపల ఉన్నప్పుడు భగవంతుడికి అర్థమైంది. ఆ సీరియస్నెస్కే బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎట్లా కలిసి వచ్చిందిరా, వీడు కూడా ఎట్లా హీరో అయ్యాడరా, ఎట్లా అంటుంటారు. అంతే. ఆ శ్రద్ధ పూర్వజన్మ నుంచి సుకృతం, అది వస్తుంది అంతే. దేని మీదకి ఫోకస్ శ్రద్ధ వెళ్ళాలో దాని మీదకి వెళ్తుంది. ఓకే. సో శ్రద్ధ అంటే చెప్పాను కదా, అచంచలమైనటువంటి శ్రద్ధ, పట్టుదల. ఇది అర్థం అవ్వాలి ఇంట్లో వాళ్ళకి. అయ్యో, ఒక మేడం మీద వాళ్ళ హస్బెండ్ పాపం ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో ఇష్టపడుతుంది, చాలా సీరియస్ గానే దీని పట్ల ఉంది, అండ్ సిన్సియారిటీ కూడా ఉంది. S2 సిన్సియారిటీ, సిన్సియారిటీ అని మన ఇంట్లో వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తారో, నా శ్రద్ధ చూసే భక్తి, శ్రద్ధ భక్తులు అంటే భక్తి అంటే ఇష్టం. ఓకే. అదే S2 సిన్సియారిటీ అంటాం. అది నేను చెప్తాను. అది చూసి మా మదర్కి ఫస్ట్ డిస్టర్బ్ చేయాలనిపించలేదు. వీడు ఈ బిజినెస్ని ఇంత లైక్ చేస్తున్నాడు అని మా ఫాదర్కి తను కూల్ చేసింది. ఓకే. సో ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళొకసారి వినండి. నేచర్ నుంచి అయినా, దైవం నుంచి అయినా, మనోళ్ళ నుంచి అయినా సరే, కోఆపరేషన్ అనుకోండి, బ్లెస్సింగ్స్ అనుకోండి, సహకారం అనుకోండి, మన సీరియస్నెస్ బట్టి వస్తుంది. అది ఓపిక పడుతున్నా సార్ అట్లా. ఓపిక అనేది ప్రజెంట్ కోసం కాదు, పర్మనెంట్గా పట్టాలి. పర్మనెంట్గా పట్టాలి. మన సిన్సియారిటీ చూసి వాళ్ళు
మనం ఎంత సైలెన్స్ గా మన పని మనం చేసుకుంటూ వెళ్తే అంత కోఆపరేషన్ ఉంటుంది. ఇక శ్రద్ధ అనేది మీరు పిల్లవాడు ఆ, నాకు తెలిసినటువంటి వాళ్ళకి ఆ పాపకి చాలా ఇష్టం, ఆ ఆట చాలా ఇష్టం. తనని ఆపలేకనే ఆ తండ్రి ఇంకా కష్టపడైనా సరే ఆ పాపను ముందుకు తీసుకెళ్తున్నాడు. తండ్రి నుంచి ఎందుకు కోఆపరేషన్ వచ్చింది? ఆ పాపకు అంత శ్రద్ధ పెడుతుంది, అంత ఇష్టపడుతుంది, కాదనలేకపోతుంది. ఇంకా చదువుకుంటా అంటుంది కదా అని తల్లిదండ్రులు కష్టపడే వాళ్ళు లేరా? అవునా కదా? ఇంకా చదువుకుంటా అంటుంది కదా అని కష్టపడతారు వాళ్ళు. అది నోట్ చేసుకోవాలి ఆ శ్రద్ధ. ఇది S1 రైట్. S2 శ్రద్ధ అనేది S1 సీరియస్నెస్. S2 కొంచెం లాగినట్టున్నా కొంచెం ఓపిక పెట్టండి, కంప్లీట్ అయిపోద్ది. రెండోది S2 ఏంటంటే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అతీతంగా భక్తి కలిగి ఉండడం. దాని దేవుని దగ్గర సక్సెస్ ఫెయిల్యూర్ ఉండదు. నాకు మంచి చేయలేదు, నువ్వు చేసావు లేదు, చేయమని కోరడమే, అంటే మళ్ళీ ట్రై చేస్తూ ఉండడమే. ఎక్కడో నాకే స్కిల్ లేదు, నేనే చెక్ చేసుకోలేదు, ఏమని ఇది నిజమా కాదా, రైటా కాదా, స్కిల్లా కాదా అనే చెక్ చేసుకోలేదు, రైట్ గైడెన్స్ లో లేను అని అనుకోవాలి. ఓకే, ఇది భక్తి, శ్రద్ధ భక్తులు. ఫస్ట్ అది శ్రద్ధ. ఇంకోటి మూడోది అందరికి ఉపయోగపడి మనకు పర్మనెంట్ గా ఉపయోగపడే సిస్టమ్. నేను స్టార్ అయ్యాను లేదా నేను స్టెప్ 1 అయ్యాను, నా వాళ్ళు ఎవరైనా స్టెప్ 1 అయ్యారా? నేను స్టెప్ 1 అవ్వడం వల్ల నాకు ఒక 50,000 వచ్చినాయి, 30,000 వచ్చినాయి, నేను స్టెప్ 1 అయ్యాను. మరి నేను ఎవరికైనా ఇంకా స్టెప్ 1 నేర్పానా? అంతే. ఇదే ఉన్నది ఇందులో, అంతేనా? ఓకే, గుడ్. థ్యాంక్ యూ. మీ పేషెన్సీ, మీ శ్రద్ధకి శుభాకాంక్షలు. కొద్దిసేపు మేడం గారు ఫస్ట్ చూపించింది వీటన్నిటికి కూడా ఇంకా ఉంది, కానీ రైటా కాదా అనే విషయంలో ఒకటి మాత్రం ఆ, మేడం గుడ్ మార్నింగ్ సార్. సార్ C3 అంటే ఒకసారి చెప్పారా మళ్ళీ? C3 అంటే మనసు, ద క్రియేటర్. C3 అంటే క్రియేషన్. ఓకే సార్. ఓకే, C3 ఓకే సార్. పర్మనెంట్ గురించి. C3 అంటే ద క్రియేటర్. ఎవరు? మనసు. అదే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రియేషన్ పర్ఫెక్ట్ గా జరగాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్ 1000 అనేది కొత్త క్రియేషన్ కదా, మీకు స్టార్ 1000 క్రియేట్ అవ్వాలి. ఎవరు Okay, క్రియేట్ చేస్తారంటే ద మైండే క్రియేట్ చేస్తుంది. ఓకే, అందరు పెద్దవాళ్ళు 3 చెప్తారండి. ఏంటంటే బాడీ, మైండ్ అండ్ సోల్ అని చెప్తారు. అంతేనా? విన్నారు కదా, బాడీ, Yes, మైండ్ sir. అండ్ సోల్ అని చెప్తారు. మీరు ఈ 3 సహకారం అవసరం మన సక్సెస్ కి. బాడీ, Yes, sir. మైండ్ అండ్ సోల్, రైట్? Yes, ఈ sir. 3 సహకారం అవసరం. మీరు ఒకటి చూడండి, ఈ మూడిట్లో మీ చేతిలో ఉండి మార్చుకునేది చెప్పండి. సార్ నా మైండ్ ముక్కలు నేను ఏమన్నా మార్చుకోవచ్చు, ఇటు అటు సరి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. లేదు, బాడీని నేను చేసుకోరా సరి సార్? చేయలేను, నా సోల్ ని Yes, sir. నేను సరి చేసుకోలేదు, సరి చేయాల్సిన Yes, అవసరం కూడా లేదు సోల్ కి. ఓకే, అర్థమైందా? sir. కానీ నా మైండ్ అనేటువంటిది ఏదిందో అది నా చేతిలో ఉన్నది. Yes, sir. సో దాన్ని మార్చుకుంటే మన లైఫ్ స్టైల్ మారుతుంది, మన సక్సెస్ Yes, మారుతుంది. sir. సో దీనికోసము ద క్రియేషన్ అంటే మైండ్ అని, అదే క్రియేట్ చేస్తుంది C3. సో మైండ్ కి క్లారిటీ అవసరము, C2 కాన్షియస్నెస్ Okay, అంటాం దాన్ని, క్లారిటీ అవసరము. C1 ఏంటంటే కన్సిస్టెన్సీ అవసరం, Consistency. ఏకాగ్రత. Okay, sir. ఇది ఇది ఎవరిస్తారు అంటే ఆ గైడెన్స్ ఇస్తారు. ఏ గైడెన్స్ కరెక్ట్ అనే దగ్గర చెప్పాలనుకో వందన గారు, ఏ Okay, sir. గైడెన్స్ అనేది కరెక్ట్ అని అనుకో. ఇప్పుడు చూడండి, ఒక చిన్న కథ ఉంది. మేకల మందులో పులి ఉండిపోతుంది. ఈ కథ అయితే అందరూ విన్నారు కదా, ఒకసారి రియాక్షన్ చేయండి. కరెక్టేనా? మీరు విన్నారు కదా, దీన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన, అమ్మో మొత్తం మళ్ళీ స్టార్ట్ చేయకండి సార్.
కథ తెలుసు కదా. సింపుల్గా చెప్పేస్తున్నా. ఆల్రెడీ మేకల మందులో ఒక పులి ఒక మేకలాగా జీవిస్తుంటది. ఓకే సార్. అప్పుడు ఇంకొక పులి చూసి ఇంకొక పులి దానికి టీచ్ చేస్తుంది. ఓకే, ఇది రైట్ కాదు అని చెప్తుంటది. ఎలా చెప్తుంది? దానికి ఎలా అనుభవంలోకి తీసుకొస్తుంది? దాన్ని ఎలా ఆలోచింపజేస్తుంది? తెలియదు కదా. ఉమ్. తెలియదు సార్. నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నీ ముఖం నా ముఖం చూడు ఎట్లా ఉందో, ఓకే అని చూపిస్తుంది. ఓకే, ఓకే సార్. ఇది కరెక్ట్గా తన్ని తాను సరి చేసుకోవడానికి దాన్ని ఆ నీళ్ళలోకి చూపించి, ఇగో చూడు నా ముఖం, నేను ఎలా గండ్రిస్తున్నాను, నువ్వెలా ఉన్నావు, సేమ్ టు సేమ్, నువ్వు మేకవి కాదు అని చెప్తుంది అనమాట. ఇది ఈ టీచింగ్ ఓకే సార్. తన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. ఓకే, ఓకే అట్లాగే సార్. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి ఉన్న వ్యక్తి తను ఇంకొక వ్యక్తిని తన్ని చూపిస్తూనే తన అనుభవంలోకి ఒక్కొక్కటి తీసుకొస్తూనే విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అనేది తెలియజేస్తాడు. ఎస్ సార్. తన్ని తాను తన యొక్క సిస్టంలో చూపిస్తూ ఉంటాడు అనమాట, సిస్టమ్ ద్వారా. ఎస్ సార్. ఇప్పుడు మీ లీడర్షిప్ అనేది నేను చెప్పడం కంటే మీ అనుభవంలో ఒక్కొక్కటి చూపించి అద్దంలాగా చూపించి ఫస్ట్ అసలు మిమ్మల్ని ఆ కూల్ చేసి ఆలోచింప చేసి అని చూపించాలి. చూడు ఓకే సార్. హరిప్రసాద్ అన్న నేను బోత్ సైడ్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ? ఐ ఆమ్ ఇన్ స్టెప్ 3. వాట్ అబౌట్ యూ అని నేను అది స్వచ్ఛంగా అద్దం లాంటి ఆ వాటర్లో చూపించి తన్ని తానే సరి చేసుకునేటట్టు చేసింది. అంతేనా? ఎస్ సార్. అది అట్లా. లావణ్య మేడం ఫస్ట్ ఒక వీడియో చూపించారు స్టార్టింగ్లో. మేడం ఆ వీడియో నాకు ఒకసారి పంపండి. సునీల్, పర్మనెంట్ అంటే ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఎప్పటికీ రావడం, దట్ ఈస్ పర్మనెంట్. అది ఎవరైనా కావచ్చు. ఓకే, పర్మనెంట్ గురించి చెప్పేటువంటి సీనియరే సీనియర్. బండ గుర్తది. ఎస్ సార్. తనకు పర్మనెంట్. మీరు మీరు ఫ్రీగా ఉంటే మీరే ప్లే చేయండి అని నేను ఇందాక చెప్పింది. 1 సెకండ్ నేను సునీల్కి క్లారిటీ ఇచ్చేసి. సునీల్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక భ్రమ కూడా చెప్తాను. చాలా భ్రమలు ఉంటాయి దీంట్లో. ఇందాక సీనియర్ భ్రమ జూనియర్ భ్రమ చెప్పానుగా. అవునా? ఇంకోటి ఉంది. ఇంకొక భ్రమ ఏంటంటే నేను హై వాళ్ళతోటి టచ్లో ఉండాలి. డైరెక్ట్ మోడీ ఛాన్స్ వస్తే నాతో మోడీ కూడా మాట్లాడతాడు తెలుసా అనేది. ఇది ఒక పెద్ద భ్రమ. ఓకే, నువ్వు హరిప్రసాద్తో కాదు, నీకు ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్స్ తోటి నువ్వు వచ్చావు కదా రూబీ అనేది. అవునా? నీకు ఒక ప్రెజెంటేషన్ చేసి నేను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండే వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు, రైట్? వాళ్ళతోటి టచ్లో ఉండాలి ఎప్పుడు, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్లో ఉండాలి. అంతేగాని అస్సలకి ఇంకా 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 పైన ఈ సీనియర్లతోటి ఎంత పెద్ద పెద్ద సీనియర్లతో అయితే టచ్లో ఉంటే నేను అంత గొప్ప అనేది ఇదొక భ్రమ. నేను ఉంటాను, నేను ఎంతమందినైనా పలకరిస్తాను, అది కాదు. నువ్వు ఫస్ట్ నీకు ఇమ్మీడియట్గా గ్రౌండ్లో ఇప్పుడు వీరాంజనేయులు గారు ఉన్నారనుకో, హరిప్రసాద్కి చాటింగ్ చేస్తూ హరిప్రసాద్తో ఉండడం కాదు, ఇమ్మీడియట్గా తనకు ఉపయోగపడే ఎవరు? లావణ్య మేడము అండ్ కమాలి గారు కదా. మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ చేస్తూ 250 నుంచి 500 తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళిద్దరితోటి మీరు ఎంత సక్సెస్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. నాకు కూడా కావాలి వీరాంజనేయ ఓటు కావాలి, నాకు కూడా, నేను కూడా చేస్తా చాటింగ్. కానీ ఆయన టైం అంతా డిస్టర్బ్ అవుతుంది, తను పర్మనెంట్గా వెళ్ళలేడు. ఓకే, ఈ భ్రమల నుంచి కూడా బయటపడాలి డైరెక్ట్. ఓకే సార్, చైర్మన్ సార్కి ఏమైనా ఖాళీ ఉంటుందా సార్, నాతో చాటింగ్ చేస్తారా అని కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే చూడండి. మాట్లాడటం ఏం ఉండదు, మాట్లాడటం వల్ల ఏముంటుంది, అప్పుడప్పుడు కనపడితేనే అందం.
ఇక డైరెక్ట్ మెగాస్టార్ రోజు నా ఇంట్లోనే లుంగి కట్టుకుని తిరుగుతున్నాడు అనుకో, ఏముంటది? మెగాస్టార్ లాగా అట్లా ఉంటేనే అందం, అంతే. కాబట్టి ఎప్పుడైనా సరే ఇమ్మీడియట్ గా మనకి అమ్మ ఇంట్లో, నాన్న నానే, వాళ్ళతోటే ఎప్పుడు. ఓకే, బయట ఎన్నో పరిచయాలు పెరగవచ్చు మనం పెద్దగా అవుతుంటే, కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఫస్ట్. ఇది మీకు అర్థం కావాలి. సో ఇది ఒక పర్మనెంట్ ఆలోచన. ఓకే, ఏదైనా సరే పర్మనెంట్ గా ఏది ఉపయోగపడుతుంది, అది ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే అది చూసుకోవాలి. నీ ప్రెజెంటేషను, నీకు ఇప్పుడు సునీల్ చెప్తావా? వివోపి కదా అడిగింది. నెక్స్ట్ టైం చెప్తాను సార్, నేను ప్రిపేర్ అవుతాను అని అన్నావు. ఓకే, ఇక ప్రిపేర్ అవుతే ఎట్లా ఉండాలి తెలుసా? పర్మనెంట్గా ఉపయోగపడితే ఏదో ఈ ఒక్కసారికి సార్కి ఇచ్చేస్తే సార్ ఇంకోసారి అడగొద్దు అని అంటే అది ప్రజెంట్ అనమాట. కానీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? ప్రాక్టీస్ అనేది కొంచెం కొంచెం. ఇప్పుడు నిన్న కమాల్ గారు చెప్పారు, మేడం ఏమన్నది, సార్ ఫస్ట్ సార్ కాబట్టి ఇప్పుడే ఇమ్మీడియట్గా స్లైడ్స్ ఇచ్చాం కాబట్టి ఇంకొంచెం బెటర్గా చెప్పొచ్చు అన్నది. అంటే తన్ని ఎలా తయారు చేస్తుంది? పర్మనెంట్గా తయారు చేస్తుంది. సో మనం మొత్తం అన్ని పనులు ఇండస్ట్రీలో ఏది చేసినా పర్మనెంట్ కోసమే చేయాలి. పర్మనెంట్గా నాకు ఈ ఇన్కమ్ రావాలి. అందుకే నీ క్వశ్చన్ అదే కదా, వాట్ ఈస్ పర్మనెంట్? దానివల్ల లాభం ఏంటి చెప్పు నాకు? నీ ప్రెజెంట్ క్వాలిటీ అవుతుంది. ఇప్పుడు నేను హరి సార్ చెప్పేది, ఈ రోజు నువ్వు వినేది, ఇదేదో ఇప్పటి రోజు కాదు, ఖచ్చితంగా నేను రెడీ అయ్యి నోట్ చేసుకోవాలి ఇది. ఓకే, నేను వారానికి 2.5 లక్షలు తీసుకునేది ఉంది అని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేర్చుకున్నావు, ఉదయాన్నే లేవడం, రెడీ అవ్వడం, వీడియో ఆన్ చేసుకుని కూర్చొని రాసేసుకుంటున్నావు క్లాస్. అవునా? ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ అయినా కానీ ఇది పర్మనెంట్గా ఉపయోగపడుతుందని గుర్తించావు. అప్పుడు ఏమైంది? నీ ప్రజెంట్ పని చాలా క్వాలిటీగా అవ్వలే? అట్లా అనమాట. పర్పస్ తెలుసుకోవాలి, మన పని యొక్క పర్పస్ తెలుసుకుంటే ప్రజెంట్ నీకు ఇప్పుడు ఈ ప్రజెంట్ పాస్ నుంచి వచ్చింది అనుకో, అక్కడ క్లాస్ అవుతున్నా వెళ్ళబుద్ధి కాదు. రిజల్ట్ వస్తే చూసుకుందాంలే అని అంటాము. అట్లా ఇన్నదే కదా, మోటివేషనే కదా, ఇంకేముంటది, పని చేసుకోమని చెప్తారు అంతే కదా, రిటైల్ చేసుకోమని చెప్తారు అంతే కదా అని అక్కడి వరకే ఉంటుంది. కానీ నీ రిటైల్ రెవెన్యూని క్రియేట్ చేస్తుంది, దాంట్లో పర్మనెంట్ ఉద్దేశం ఉంది అని తెలిస్తే, పర్మనెంట్ లాభం ఉందని తెలిస్తే అప్పుడు అంటే ప్రజెంట్ మారుతుంది. ఓకేనా? అందుకే జిఎస్ఎం అయినా ఎవరితో నేను మాట్లాడుతుంటే ఇది పర్మనెంట్కి ఎలా ఉపయోగపడుతుందని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేడం ఇప్పుడు ఒక్కసారి ఓ గురువు దగ్గరకు వెళ్లి, గురువుగారు, నాకు విజయం కావాలి, కాని నేను ఏ పనిలోనూ దృష్టి పెట్టలేకపోతున్నాను. దీనికి కారణమేమిటి? నేను జీవితంలో ఎలా గొప్పవాడిని కావాలి అని అడిగాడు. దానికి ఆ గురువు ఏమీ మాట్లాడకుండా ఒక గిన్నెతో నీళ్లు తీసుకువచ్చి, దీనిలో నీ ముఖం చూడు అని అన్నాడు. ఆ యువకుడు అలాగే చూడడానికి ప్రయత్నించగా అందులోని నీళ్లు కదులుతూ ఉండడంతో అతడికి ఏమీ కనిపించలేదు. అప్పుడు గురువు, నీ మనసు కూడా ఈ నీళ్లలాగే కదులుతూ ఉంది, దాన్ని శాంతపరచు, అప్పుడు నీ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నాడు. అప్పటి నుండి ఆ యువకుడు తన మనసుని నియంత్రించడం నేర్చుకుని జీవితంలో గొప్ప విజయం సాధించాడు. మ్యాటర్ ఇది ఇక్కడ ఇది వరకు అర్థమైతే చాలు. అక్కడ నీటి తరంగాలు ఎట్లను, ఇక్కడ ఆలోచన తరంగాలు ఎట్లా. గైడెన్స్ బాగా అర్థం కావాలి అంటే ఆ పులి నీళ్ళల్లో చూసుకొని తను ఎట్లా చెక్ చేసుకుందో, ఎస్ ఇది రైటే అని ఎట్లా చెక్ చేసుకుందో, మనం కూడా ఫస్ట్ కొంచెం కూల్ అయ్యి దాన్ని సిస్టమ్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఒక రంది అనేది ఎక్కువ ఉందనుకో, టెన్షన్ ఎక్కువ ఉంది, ఆత్రమే ఎక్కువ ఉందంటే అధ్యయనం ఉండాలి, ఆత్రం కాదు. అధ్యయనం ఉండాలి, రీసెర్చ్ ఉండాలి. సో అలా తీసుకెళ్లేటువంటి గైడెన్సే రైట్ గైడెన్స్. మీరు ఆ నియంత్రించడం అనే మాట విన్నారా? నియంత్రించడం. ఓకే, ఇప్పుడు చాలా కష్టపడుతుంది తను. 8:30కి కరెక్ట్గా రెడీ అవ్వాలి. మా పాప 8:30కి రెడీ అవ్వాలి. తనకు ఒక యుద్ధం అనమాట. ఇక 6:30కి అనుకుంటుంది, 6కి అనుకుంటుంది, లేవలేదు. నేను ఒకటే చెప్తాను, ఫైట్ చేయడం నేర్చుకో అని చెప్తాను తనకి చెవులో. తను వాళ్ళమ్మ అరుస్తుంటుంది, నేను మాత్రం నువ్వు కంగారు పడి లేచి ఈ రోజు వరకే అని తయారవ్వకు,
నువ్వు రేపొద్దున 20లో ఉన్నా సరే, నువ్వు ఐఏఎస్ కాకున్నా కానీ క్వాలిటీగా అయితే క్వాలిటీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఆ ఆలోచన ఏదైతే మత్తులోకి వెళ్తుందో దాంతోటి ఫైట్ చేయడం నేర్చుకో. సెల్ఫ్ ట్రైనింగ్ అని అన్నాం, నిన్న నేను చెప్పాను సెల్ఫ్ ట్రైనింగ్. నేను ఇప్పుడు లేవాలి, ఇది నిజమైన నిద్ర ఏం కాదు, అవసరమైతే మళ్ళీ ఈవినింగ్ రెస్ట్ తీసుకోవచ్చు, టైం ఇంపార్టెంట్, టైం ప్లాన్ చేసుకోవాలి అని ఇలా నెమ్మదిగా ఆ మత్తును జయించడం ఇంపార్టెంట్. అమ్మ తిట్టిందను, అక్కడ స్కూల్లో నిలబెడతారను అలా కాదు చేయాల్సింది. అర్థమైందా? కూల్గా ఆ విధంగా నియంత్రించడం అనేది నేర్చుకోవాలి. మనసుకి ఇస్తేనే అప్పుడు అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది, కాన్షియస్ లెవెల్స్ పెంచుకుంటుంది, తనకు కావాల్సింది క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా? ఇది. థ్యాంక్ యూ. మనం ఒకసారి సేపు సో ఫస్ట్ ఒకసారి నెమ్మదిగా హాయిగా కూర్చుందాం. ఇప్పుడు ఒక ప్రెజర్ తోటి కూడినటువంటి బ్రీతింగ్ ఉంటుంది. మన హార్ట్ బీట్ ఎట్లా ఉంటుందో బ్రెత్ది, దాన్ని కౌంట్ చేసుకోవాలి. ఏకాగ్రత పెరుగుతుంది, అప్పుడు మైండ్ కూల్ అవుతుంది, ఒకే దాని మీదకి వస్తుంది, అనవసరమైన విషయాలు పక్కకు పోతాయి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. అలా జస్ట్ అట్లా కూర్చోండి, కామ్గా కూర్చోండి ఒక 10 minutes. ఎక్సర్సైజ్ అనేది మన అండర్స్టాండింగ్ లెవెల్స్ ని ఆలోచన తరం కూల్ అవుతుంది.
మొదలు పెడితే విచ్ ఇస్ రైట్ అనేది తెలుసుకునేటువంటి శక్తి పెరుగుతుంది మనసుకి. మంచి ఈజీగా అర్థమవుతుంది చెప్పింది. సో ఫస్ట్ కామ్ డౌన్ చేసుకోవాలి. ఏదైనా సరే ఇది పిల్లలకి చదువుకునే దగ్గర కూడా చాలా ఇంకా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్. ఎమోషన్స్ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. మనం అన్న అర్థం చేసుకుంటాం కానీ వాళ్ళు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓవర్ ఎమోషన్స్లో ఉంటారు. సరేనా మరి? ఒకటే మాట, అందరికీ శుభోదయం. రూట్ క్యాంప్ని మిస్ అవ్వకండి. అంతే, రూట్ క్యాంప్ని మిస్ అవ్వకండి. పార్ట్నర్స్ తోటి రండి.